ఫీల్ అవుతున్నారు. వండర్‌ఫుల్ మనకి బెస్ట్ బిజినెస్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాము. అందులో మనం అందరం పార్ట్నర్స్ అయినందుకు మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బెస్ట్ కంపెనీలో ఉన్నాం. బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాము. ఇవాళైతే కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఎవరైతే ఆల్రెడీ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఇవాళంతా స్ట్రెంత్ మన బిజినెస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెంత్ ఆయుధం ప్రొడక్ట్స్ మనకి ఫుడ్ సప్లిమెంట్స్. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఆహార పోరకాలు మనకి ఏదైతే విటమిన్స్, ప్రోటీన్స్ బాడీకి ఏదైతే తీసుకోలేకపోతున్నామో మన సప్లిమెంట్స్ ద్వారా అతి తక్కువ ఇండియన్ కంపెనీ అతి తక్కువ రేట్‌తో అంటే మిగతా అన్ని ప్రొడక్ట్స్‌తో మనం పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్‌తో మనం అందరికీ సప్లిమెంట్స్ ఇవ్వగలుగుతున్నాము. నేను దానికి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతానెప్పుడు. రిజల్ట్ గూడా అంత బాగా వస్తున్నాయి. ఆహ్, దాన్ని వాళ్ళ ప్రెజెంట్ చేయడానికి లక్కీగా అంటే ఆహ్, నాకు టాప్ అప్‌లైన్ నా అప్‌లైన్ వచ్చేసి స్వప్న గారండి. నేనిప్పుడు కార్ ఎక్స్‌యూవర్‌గా ఉన్నాను. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాం మేమిద్దరం ఫ్రెండ్స్‌గా. మా అప్‌లైనర్ వచ్చేసి స్వప్న గారు. మా టాప్ అప్‌లైన్స్ వచ్చేసి రెహమాన్ గారు, మస్తాన్ వలి గారు. మా మెంటర్స్ వచ్చేసి నాగేంద్ర గారు అండ్ రాజేష్ గారు. అయితే ఒక టాప్ అప్‌లైన్‌గా మాకివాళ మస్తాన్ వలి గారు ఇవాళ మన ఫుడ్ సప్లిమెంట్స్ గురించి అసల చాలా ఏదైనా గాని ఎందుకు, ఏమిటి, ఎలా ప్రతీదీ చాలా బాగా నాలెడ్జ్ తీసుకొని దాన్ని అరటిపండు ఒలిచి పెట్టి నట్టుగా చెప్పగలిగే తత్వం మన మస్తాన్ వలి గారిలోనే ఉంటది. ఆ సార్‌తో ఇవాళ మనం ఫుడ్ సప్లిమెంట్స్ గురించి వినడం అనేది ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ నాలెడ్జ్ తీసుకోవడానికి రెడీగున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు. థాంక్ యూ సో మచ్ మస్తాన్ వలి గారసల. మరి మనందరం రెడీగా ఉన్నారా? అందరూ బుక్కు, పెన్‌తో రెడీగా ఉండండి. ఫోను డిస్టర్బెన్స్ రాకుండా వేరే చక్కగా రూమ్‌లో కూర్చోండి. అందరూ నోట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అంత బాగా వస్తది సబ్జెక్ట్ మనకి. మనకొక ఆయుధం మన స్ట్రెంత్ ఇవాళ ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కన్‌క్లూజన్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో, మరి అందరం కలిపి రెడీగా ఉన్నారా? అందరూ ఇన్వైట్ చేద్దాము. మస్తాన్ వలి గారిని ఒక్కసారి ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్ సార్. ఫస్ట్ ఫర్ ఫుడ్ సప్లిమెంట్స్ ట్రైనింగ్. మస్తాన్ వలి గారు. గ్రేట్ Thank you ప్రౌడ్ so much. డైరెక్టర్. ప్రౌడ్ డైరెక్టర్ మస్తాన్ వలి గారికి వెల్కమ్ చెప్తున్నాం ఇన్ జూమ్. థ్యాంక్ యూ రత్నపుష్ప గారు. నాది వాయిస్ క్లియర్‌గా ఉందండి? ఓకే. మీది క్లియర్‌గానే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా వెస్టీజ్ గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్స్ రాజేష్ గారు, నాగేంద్ర గారికి స్పెషల్‌గా మన ఈ జూమ్ మీటింగ్‌కి వెల్కమ్ చేస్తూ, అలాగే మిగతా మిత్రులందరికీ కూడా స్వాగతం చేస్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ మరి ఈ రోజున ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్టూడెంట్ మైండ్‌తో ప్రతి జూమ్‌ని నేను యూజ్ చేసుకోవాలి. ప్రతి జూమ్‌లో నేను లెర్నింగ్ తీసుకోవాలని ఉన్నటువంటి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఆల్ లీడర్స్‌కి వుడ్ బి ఆహ్, క క్రౌన్స్‌కి అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు ఈ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినటువంటి అవర్ గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ మిస్టర్ నాగేంద్ర సార్, రాజేష్ సార్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఆహ్, మరి అందరూ రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ 200కి నియర్ అయిపోతున్నాము. పీపుల్ యాడ్ అయ్యారు. యాడ్ అవుతూ ఉన్నారు ఇంకా. అందరికీ కూడా స్వాగతం వన్స్ అగైన్. ఈరోజు మనం మంచి సెషన్, వండర్‌ఫుల్ సెషన్‌ని ఆహ్, చేసుకోబోతున్నాము. దట్ ఈస్ సి&టి ట్రైనింగ్. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం స్పెషల్‌గా న్యూట్రిషన్స్ మీద అంటే చాలా మార్కెటింగ్‌లో చాలా కంపెనీస్ చాలా ప్లానింగ్స్ చేస్తారు. బట్ వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ చేసిన మొదలు ఈ సి&టిని డిజైన్ చేసి రైట్ ఈ న్యూట్రిషన్స్ మీద, సప్లిమెంట్స్ మీద ఓకే. పూర్తి అవగాహన కలిగించాలి. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దీని విలువ తెలుసుకోవాలని స్పెషల్ ట్రైనింగ్స్‌ని, ట్రైనర్స్‌ని అరేంజ్ చేసి మరి అంత అద్భుతంగా ఈరోజు వెస్టేజ్ ముందుకెళ్తా ఉందంటే దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అవర్ హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పుకోవచ్చండి. మరి అటువంటి సెషన్ ఈ రోజున మీకు ప్రజెంటేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి కొత్త ఫ్రెండ్స్‌కి నా పరిచయం మస్తాన్ వలి, క్రౌన్ డైరెక్టర్, విజయవాడ. నాకు ఈ గ్రేట్ ప్లాట్‌ఫామ్‌లోకి అవకాశం ఇచ్చిన వ్యక్తులు
గ్రేట్ రాజేష్ సార్, నాగేంద్ర గారు. వారి మాటల ద్వారా నేను ఈ బిజినెస్లోకి వచ్చాను. వారు ఏదైతే నాకు చూపించారో ఈ ప్లాన్లో, కెరియర్లో, మరి వాటికి ఈ రోజున 7-8 రెట్ల ఇన్కమ్ని తీసుకుంటూ నా లైఫ్ని అద్భుతంగా మార్చుకోగలిగాను. హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. గ్రేట్ లైఫ్ని తీసుకుంటున్నాను, ఇంకా తీసుకోబోతున్నాను. మరి అటువంటి సచ్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్ని అందించినటువంటి వారిద్దరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత అద్భుతమైన కెరియర్ ప్లాన్ని డిజైన్ చేసినటువంటి గ్రేట్ గౌతమ్ బాలి సార్ అండ్ దీపక్ సార్, కన్వీర్ బీర్ సింగ్ సార్ వాళ్ళకు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీరిచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా కొన్ని కోట్ల కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతున్నారు, వన్ ఆఫ్ ద కారణం అవుతున్నారు. అలాగే ఆపర్చునిటీ ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఫైనాన్షియల్గా మరి స్ట్రాంగ్ అవ్వడానికి వెస్టేజ్ ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి అటువంటి ప్లాట్ఫామ్కి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. సో మరి చూసారు కదండి, ఆల్రెడీ మన గౌతమ్ బాలి సార్ ఫార్మా ఇండస్ట్రీలో ఈ కంపెనీని పెట్టడానికి ముందనే వారు ఫార్మా ఇండస్ట్రీలో ఒక 20 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఉండి, మరి ఆ తర్వాత మరి సప్లిమెంట్ ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా కూడా హెల్త్ ఇండస్ట్రీ, అందులో ఎస్పెషల్లీ సప్లిమెంట్స్ నీడ్ చాలా అవసరం ఉందని వారు 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే ఫుడ్ సప్లిమెంట్స్తోనే మన కంపెనీని స్టార్ట్ చేశారు. మరి అట్లా ఒక 6 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ, 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఎవ్రీ ఇయర్ గ్రో చేసుకుంటూ ఈ రోజున టోటల్గా 300+ ప్రొడక్ట్స్ని కంపెనీ మనకి అందించి ఈ రోజున అద్భుతంగా బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి అటువంటి సప్లిమెంట్స్ ఏమున్నాయి, మన బిజినెస్కి అవి ఎట్లా ఉపయోగపడతాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబానికి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజున. రైట్, మరి వెస్టేజ్ మేనేజ్మెంట్ గురించి మనం ప్రతి ప్రోగ్రాంలో వింటూ ఉన్నాము. సచ్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్, సచ్ ఏ గ్రేట్ మేనేజ్మెంట్. ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్లో మరి అన్ని కంపెనీల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందంటేనే దాని అర్థం మేనేజ్మెంట్ వండర్ఫుల్గా ఉండబట్టే. అలా మరి గౌతమ్ బాలి సార్ తీసుకువెళ్తున్నటువంటి దారి అద్భుతంగా ఈ రోజున మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపు అన్ని కంపెనీలు కానీ వరల్డ్ మొత్తం చూసే విధంగా ఈరోజు అంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాం. రైట్, మన ప్రజెంట్ మన ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం, వరల్డ్లో 30th ప్లేస్లో ఉన్నామండి. మరి రానున్న కాలంలో ద బెస్ట్ టాప్ 10 కంపెనీస్లో ఉండాలని వర్క్ చేస్తున్నారు మన మేనేజ్మెంట్. మరి వారిలో భాగంగా, వారి పనిలో భాగంగా మనం కూడా ఉన్నందుకు సో వెరీ వెరీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. మనం ఒక గొప్ప ఇండస్ట్రీలో ఉన్నాము, గొప్ప కంపెనీలో ఉన్నాము. రైట్, మరి ప్రజెంట్ 2 crores డిస్ట్రిబ్యూటర్ మ్యాన్ పవర్ కలిగి ఉంది మన వెస్టేజ్ కంపెనీ. 3000 స్టాక్ పాయింట్స్. సో కొంతమంది రైజ్ హ్యాండ్స్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ అన్ని థ్యాంక్ యూ సార్. ఇట్లా మనకి మరి గ్రేట్ ప్రొఫైల్ ఉన్నటువంటి, గ్రేట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీలో యాజ్ ఎ పార్ట్నర్గా, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం కెరియర్ని స్టార్ట్ చేసాం ఆల్రెడీ. రైట్, మన కంపెనీ టోటల్గా ప్రజెంట్ 9 కంట్రీస్లో ఉంది. అలాగే మరి ఇంత అద్భుతంగా ఉన్నటువంటి విజన్, మిషన్ ఉన్నటువంటి కంపెనీలో మనం యాజ్ ఎ పార్ట్నర్గా ఉన్నాము ఫ్రెండ్స్. మరి అలాగే మన కంపెనీకి ఉండేటువంటి సర్టిఫికేట్స్ చూడండి, ఎంతెంత మంచి సర్టిఫికేట్స్, వరల్డ్ స్టాండర్డ్స్కి ఏమైతే కావాలో అటువంటి సర్టిఫికేట్స్ని మనం కలిగి ఉన్నాము. అలాగే అవార్డ్స్ కూడా వరల్డ్ వైడ్గా చాలా మంచి రికగ్నిషన్స్ తీసుకునే అవార్డ్స్ అనేవి మన కంపెనీకి ఉన్నాయి. అలాగే 30th ప్లేస్లో ఉంది గ్లోబల్లీ చూసుకుంటే కనుక. ఎన్నో అవార్డ్స్, రికగ్నిషన్స్ మరి మన కంపెనీ తీసుకుంటా ఉంది ఎవ్రీ ఇయర్.
అలాగే మన బిజినెస్కి టోటల్గా అంబాసిడర్స్ ప్రజెంట్ 17 పీపుల్ ఉన్నారండి. 17 మంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, వెస్టీజ్ బ్రాండ్ అంబాసిడర్. అలాగే మనకి కంపెనీ నుంచి ట్రైనింగ్ సపోర్ట్, వండర్ఫుల్ ట్రైనింగ్ సపోర్ట్ లెవెల్ వైజ్గా ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ మీద అవగాహన కలిగించేటువంటి ప్రోగ్రామే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. అలాగే పి జార్జియస్ డే, మిస్టర్ ఆఫ్ మిలాన్ ఇట్లాంటికి సంబంధించిన ప్రోడక్ట్స్కి. అలాగే హెల్త్ కేర్ ట్రైనింగ్, స్పెషల్లీ మన సప్లిమెంట్స్ మీదే స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయండి. మిస్ వైశాలి బాలి గారు ఇట్లా కొంతమంది ట్రైనర్స్తో మనకి స్పెషల్ హెల్త్ కేర్ ట్రైనింగ్స్ జరుగుతాయి. అలాగే విఐపి ప్రోగ్రామ్స్, బిజినెస్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అలాగే మీట్ ద మిలీనియర్, ఇలాంటి వండర్ఫుల్ ట్రైనింగ్స్తో మనల్ని కంపెనీ మరింత నాలెడ్జబుల్గాను మరింత స్కిల్ఫుల్గా అవ్వడానికి మనకి ట్రైనింగ్స్ అన్ని ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వాటన్నింటిని ఉపయోగించుకొని మనము ద బెస్ట్ ట్రైనర్ అవ్వాలా. ఫస్ట్ లీడర్ అయ్యేదానికి ముందు ట్రైనర్ అవ్వాలా, ఎందుకంటే అది మినిమం క్వాలిటీ అనమాట. లీడర్కి ఉండేటువంటి వన్ ఆఫ్ ద క్వాలిటీ ఇస్ ద బెస్ట్ ట్రైనర్ అవ్వాలి. అలా మరి చాలా విషయాల్లో ట్రైనింగ్ అవ్వాలి. అందులో వన్ ఆఫ్ ద ట్రైనింగ్ మనం హెల్త్ మీద కూడా ఉండాలి. రైట్, ఈరోజు సెషన్ మీకు చక్కగా హెల్త్ గురించి కొన్ని విషయాలు, కొత్త ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి హెల్ప్ అయ్యే విషయాలు, నాలెడ్జ్ తీసుకునే విషయాలు ఈరోజు వస్తాయి. రైట్, మన కంపెనీ న్యూగా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ చూసినట్లయితే సి భక్తాన్, ఇది మల్టీ విటమిన్ అనమాట. మల్టీ విటమిన్, ఓకే, దీని గురించి మనకి ఫ్యూచర్ స్లైడ్స్లో వస్తుంది. అలాగే మెటామైండ్, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్మెంట్కి, అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడేటువంటిది. అలాగే నానో ఇంజిన్ ఎనర్జరైజర్, అంటే మన బైక్కి సంబంధించి, కార్కు సంబంధించిన ఇంజిన్ లైఫ్ని పెంచేటువంటి ప్రోడక్ట్ అనమాట. రైట్, అలా ఇప్పుడు జనరల్గా మనకి గౌతమ్ బాలి సార్ అందరి హెల్త్ని బాగు చేయడమే కాకుండా చూడండి, అగ్రికల్చర్ ద్వారా పొలాలకు సంబంధించిన హెల్త్, అంటే భూమి హెల్త్ని కాపాడుతున్నారు. అలాగే మన హెల్త్కి వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ అయ్యేది పొల్యూషన్ కదండి. కారు బైక్ ద్వారా వదిలేటువంటి ఆ ఇంజన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మరి హెల్త్ మన మీద ఎఫెక్ట్ అవుతుందని మరి చూడండి, గౌతమ్ బాలి గారు మన హెల్త్ని బాగుండడం కోసము చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాగు చేస్తున్నారు. రైట్, మరి అట్లా వండర్ఫుల్, మరి ఇమాజినర్ ఆర్ విజనరీ పర్సన్. అలా మరి సొసైటీలో పొల్యూషన్ కలిగించేటువంటి థింగ్స్ని కూడా మరి వండర్ఫుల్, వాటి హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ వచ్చినాయి అంటే మరి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే మరి స్కిన్ టోన్కి సంబంధించి స్కిన్కి కానీ అవ్వచ్చు, లేదంటే హెయిర్ కేర్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ కూడా మనకి చాలా లాంచ్ అవుతూ ఉన్నాయి. అలాగే రీసెంట్గా స్కిన్ కేర్లో నైట్ కేర్ జెల్ క్రీమ్ లాంచ్ అయ్యి ఉంది. అలాగే కరోనా గురించి మీ అందరికీ తెలిసిందే, మరి దానికి సంబంధించినటువంటి మాస్క్లు, అందులో మరి డిఫరెంట్ మోడల్స్ మనకి మాస్క్లు అరేంజ్ చేశారు. ఓకే, అలాగే శానిటైజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైట్, మనం చూసినట్లయితే మరి ప్రొడక్ట్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే, రైట్, ఇక్కడ మనకి చూసినట్లయితే మన దగ్గర ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి స్క్రీన్లో. ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎంత హైలీ స్టాండర్డ్స్లో మన కంపెనీ చాలా చాలా గ్రేట్గా మరి ప్రోడక్ట్ని తయారు చేసే దానిలో ఎంత కేర్ఫుల్గా ఉన్నారు అనేది చూస్తున్నాము. అలాగే మన కంపెనీకి ఓన్ R&D సెంటర్స్, అంటే కొత్త ప్రోడక్ట్ని తయారు చేసేటువంటి కనిపెట్టేటువంటి ఇన్నోవేషన్ కూడా మన దగ్గర అది డెవలప్ అవుతూ ఉంది. అందువల్ల మనకి చూడండి, ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూ ఉంది. అంటే మన మేనేజ్మెంట్కి తెలుసు నెక్స్ట్ ఏం ఇవ్వాలి, నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ కావాలనేది వాళ్ళు చాలా విజనరీగా ఆలోచిస్తూ మనకి ఇస్తున్నారు. మరి అట్లాగే చూసినట్లయితే మన కంపెనీకి GMP సర్టిఫికేట్స్, అలాగే హలాల్ సర్టిఫికేట్. చూడండి, హలాల్ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ అనమాట అండి. ఎందుకంటే ఇది జనరల్గా దుబాయ్ లాంటి కంట్రీస్లో మాత్రమే ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్లో ఉంటేనే ఆ సర్టిఫికేట్ అవైలబుల్ వస్తుంది. మరి మన కంపెనీకి, మన ప్రొడక్ట్స్కి అటువంటి సర్టిఫికేట్స్ కలిగి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అలాగే ISO 9001 2015 ప్రొడక్ట్స్ ఆ స్టాండర్డ్లో మనకి ఇస్తుంది. అలాగే SGS సర్టిఫికేట్స్, ఇట్లా ప్రతి ఏది తీసుకున్నా చాలా చాలా మోస్ట్ వాల్యుబుల్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మన ప్రొడక్ట్స్కి కలిగి ఉన్నాయి.
కలిగి ఉన్నాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రొడక్ట్‌లో టోటల్ కేటగిరీస్ వైస్‌గా చూసుకుంటే హెల్త్ కేటగిరీ ఉంది. హెల్త్ కేటగిరీలో ఈరోజు మనకు డిస్కషన్ అంతా కూడా ఎక్కువగా హెల్త్ కేర్‌లో ఉంటుంది. అలాగే మరి మిగతా ఆహ్, డివిజన్స్ చూసుకుంటే గనుక పర్సనల్ కేర్ అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, సెల్ఫ్ కేర్ ఉంటుంది. అలాగే ఓరల్ కేర్ అంటే పంటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే హెల్త్ ఫుడ్ దీని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫుడ్ అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఇక మిగతాయన్నీ కూడా ఆయుర్వేద ఆయుష్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. తర్వాత మెన్స్ గ్రూమింగ్ మెన్స్ అందానికి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ డియోస్ అవ్వచ్చు, తర్వాత సోప్, స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి. అలాగే ప్రీమియం స్కిన్ కేర్ అంటే స్కిన్ ఫార్ములా 9 ఎస్పెషల్లీ కొంత అప్గ్రేడెడ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. లేడీస్‌కి సంబంధించినటువంటివి. అలాగే కలర్ కాస్మోటిక్స్ మిస్ట్ ఆఫ్ మిలాన్ బ్రాండ్ ఉంది. అలాగే హోమ్ కేర్ హైవెస్ట్ బ్రాండ్‌తో మనకి చక్కగా ఇంటి పరిశుభ్రతకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ రైట్ మన ఇంటిలో ఉండేటువంటి గాలిని శుభ్రపరిచేటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్. అలాగే హ్యూమన్ హైజీనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. అలాగే వెస్టీజ్ ఎసెన్షియల్స్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాక్ డ్రైవ్. సో ఇట్లా మనకి చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే మనకి ఒక్క సెషన్లో అన్ని కవర్ అవ్వదు. అందుకని ఈ రోజున మనం ఎస్పెషల్లీ హెల్త్ కేర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి హెల్త్ కేర్లో చూసినట్లయితే ప్రైమ్ కేటగిరీ, వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ఉంది. అలాగే ప్రో హార్ట్ హార్ట్ అంటే మనకి గుండెకి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్లైజమిక్ హెల్త్ అంటే డయాబెటీస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రోడక్ట్ ఉంది. అలాగే జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ కీళ్ళు మరియు ఎముకలకు సంబంధించిన హెల్త్ వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ బట్ ఇమ్యూనిటీని ఎందుకు అవసరం అనేది అందరికీ తెలుసు. అలాగే డిటాక్స్ అండ్ రిజుమినేటింగ్ బాడీని శుభ్రపరిచేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఫిట్నెస్ అండ్ డైట్ వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఉమెన్స్ హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి రైట్. అలాగే మరి చూసినట్లయితే కొంచెం ఫాస్ట్గా మనం ముందుకెళ్తే కనుక ఇది చూడండి ఎంత వండర్ఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన ప్రొడక్ట్స్. ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈ రోజున చాలా సంతోషంగా ఈ రోజున మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ని వాడటం ద్వారా మేము ఈ హెల్ప్ పొందామండి, ఇంత చక్కగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఇంతకుముందు ఇలా ఇబ్బంది పడ్డాం అలా ఇబ్బంది పడ్డామని చాలామంది కూడా ఈ రోజున అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రిలీఫ్ అయ్యి ఈ రోజున మన ప్రోడక్ట్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకుంటున్నారు, సంతోషపడుతున్నారు రైట్. మరి ఇందులో మరి చూసినట్లయితే ప్రైమ్ కేటగిరీ అయితే ఇది టాపిక్ వెళ్ళే ముందు నేను సప్లిమెంట్ టాపిక్ వెళ్ళే ముందుగా అందరికీ కూడా ఇంకొంచెం డిస్కషన్ ఏంటంటే ఎందుకు మన హెల్త్ సప్లిమెంట్స్ వాడాలి అనే పాయింట్ని డిస్కస్ చేసి మన ప్రొడక్ట్స్లోకి వెళ్తానండి రైట్. జనరల్గా హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా వాడే పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడే మెడిసిన్ని వాడేదాన్ని మెడిసిన్ అంటాము. అసలు ప్రాబ్లమే రాకుండా చేసేదాన్ని సప్లిమెంట్ అంటారు. అంటే తెలుగులో చెప్తే దాన్ని సంపూరకాలు అంటారు. ఆహార సంపూరకాలు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే జనరల్గా మనకి క్రానికల్ డిసీజెస్ లైక్ షుగర్, బీపీ, మోకాల నొప్పులు, లివర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా థైరాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా లైఫ్లో మనకు ఒకసారి వస్తే లైఫ్ టైం ఉండేటువంటి ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఇవి క్రానికల్ డిసీజెస్ అంటాము రైట్. ఇది వచ్చిన తర్వాత మెడిసిన్ చుట్టూ ఆపరేషన్ చుట్టూ తిరిగేదానికి బదులుగా అసలు ఇవి మన బాడీలోకి రాకుండా చేయడానికి ఉపయోగపడేదే అవర్ ఫుడ్ సప్లిమెంట్స్ రైట్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఏదైతే ఇంబ్యాలెన్స్గా ఉన్నాయో లేదా అవసరం ఉన్నాయో అవి మనం చేయడం ద్వారా రైట్ మన బాడీ అనేది చాలా హెల్తీగాను, స్ట్రెంగ్తీగాను, ఇమ్యూనిటీగాను ఉంటుంది. అందువల్ల రైట్ హెల్త్ సప్లిమెంట్స్ అవసరం మనందరికీ చాలా ఉంది. ఎస్పెషల్లీ ప్రజెంట్ జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే పాత రోజుల్లో వీటి అవసరం లేదు. ఎందుకంటే ఇంత పొల్యూషన్ లేదు, ఇంత ఫుడ్ పొల్యూటెడ్ ఫుడ్ లేదు, అలాగే ఇంత స్ట్రెస్ లైఫ్ లేదు. పైగా అప్పుడంతా కూడా చక్కగా పండ్లు కూరగాయలు అంతా న్యాచురల్గా మనకి దొరికేవి. బట్ ఈ రోజున అంతా కూడా పొల్యూటెడ్ టైప్ రైట్, జంక్ ఫుడ్ టైప్. అందువలన మన శరీరానికి సో న్యూట్రిషన్ ఫుడ్ చాలా చాలా అవసరం ఉంది.
ఎందుకంటేనండి 90% ఆఫ్ పీపుల్కి తెలియదు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది న్యూట్రిషన్ బాగుంటుంది, రైట్, ఇందులో పోషక విలువలు అన్నీ ఉన్నాయి అనేది 90% మంది పీపుల్కి తెలియదు. దే డోంట్ నో. ఫుడ్ ద్వారా మాత్రమే ఆ, సరిపోతుంది, ఓన్లీ నార్మల్ మన 3 పూట్ల తినే ఫుడ్తో సరిపోతుందని అనుకుంటాము. కానీ చాలామందికి అర్థమవుతూ ఉంటుంది ఈవినింగ్ సాయంత్రం అయిపోగానే నీరసం అయిపోవడము, అలాగే యాక్టివ్నెస్ తగ్గిపోవడము, డల్నెస్ రావడము, నీరసం రావడము, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, రైట్. అలాగే పూర్ హీటింగ్ హెల్త్ హ్యాబిట్స్, అంటే చాలామంది హెల్త్ వైజ్గా చూసినట్లయితే మేము కొంచెం ఓవర్ వెయిట్గా ఉన్నాము, దానివల్ల ఫుడ్ తగ్గించేయాలి అని కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎలా అయినా వాళ్ళు ఫుడ్ తినేదాని విషయంలో సరిగా ఒక టైం ఉండదు, అలాగే ఒక ఏదైతే న్యూట్రిషన్ ఉందో అది బ్యాలెన్స్గా అందదన్నమాట, రైట్. ఈ కారణం వల్ల కూడా మన సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమందికి ఆ, ఈ ఏజ్ ఫ్యాక్టర్, లైక్ ఏజ్ గ్రో అయ్యే కొద్దీ లోపల ఉండేటువంటి సిస్టమ్, అంటే లైక్ డైజెషన్ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, ఇది ఏజ్ గ్రో అయ్యే కొద్దీ సో కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, రైట్. అట్లాగే హైబ్రిడ్ క్రాప్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యూజింగ్, ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో నేను అన్నట్టుగా ఇప్పుడంతా కూడా క్రాప్స్ అన్నీ కూడా, పంటలన్నీ కూడా హైబ్రిడ్ వచ్చేసినాయి, ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అంటే మనము తినే ఆహారం కూడా కల్తీ అయిపోయిన పరిస్థితి ఉంది, రైట్. అందువల్ల మనకి న్యూట్రిషన్స్ అనేవి బాడీకి సరైన పాలల్లో అందట్లేదు. ఆ బ్యాలెన్స్ డైట్ అందించడం కోసమే మన సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్, రైట్. మరి అట్లా ఇందులో మనకి మన సప్లిమెంట్స్లో ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని నేను డిస్కస్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రైట్, అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రిల్తో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. క్రిల్ అనగానే మనకి ఇది ఒక సముద్రపు జీవి, రొయ్య జాతికి చెందినటువంటి ఒక జీవి, రొయ్య కాదండి, రొయ్య జాతికి చెందినటువంటి ఒక జీవి అన్నమాట. ఇది ఎక్కువగా సముద్ర తీరంలో, ఏదైతే మంచు ఉండేటువంటి సముద్ర తీరాల్లో ఉండేటువంటి 7th లేయర్లో ఉండేటువంటి ఒక జీవి అన్నమాట. దాని యొక్క ఆయిల్ నుంచి తీసినటువంటి ప్రొడక్టే క్రిల్ ఆయిల్ క్యాప్సూల్ అన్నమాట. దీన్ని చాలా హై స్టాండర్డ్స్లో మనకి దొరుకుతుంది, మనకి వెస్టీజ్లో. జనరల్గా ఫిష్ ఆయిల్ అంటూ ఉంటారు, ఫిష్ ఆయిల్ దొరుకుతూ ఉంటుంది రెగ్యులర్గా బయట మార్కెట్లో, బట్ దానితో పోల్చుకుంటే దగ్గర 10 to 20 టైమ్స్ ఫాస్టెస్ట్ రిజల్ట్స్, అలాగే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సరే, నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో అందరికీ కొత్త ఫ్రెండ్స్ కూడా అర్థమయ్యేలాగా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ డెప్త్లోకి వెళ్ళకుండా సింపుల్గా దేనికి వాడాలి, ఎలా వాడాలి అనేది మాత్రం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్రిల్ ఆయిల్ చూసారు కదా, క్యాప్సూల్ ఎలా ఉంది, రైట్, ఒక రౌండ్ షేప్లో ఉంది కదా. దీన్ని మనము యాక్చువల్గా ఫుడ్ టైంలో ఫుడ్తో పాటు తీసుకోవాలి. క్రిల్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మన దగ్గర ఉండే సప్లిమెంట్స్ ఫుడ్ తర్వాతనో ముందనో తీసుకుంటాం, క్రిల్ మాత్రం ఫుడ్తో పాటు తీసుకోవాలి. అంటే లైక్ మీరు భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం ఆర్ నైట్ భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కునే లోపల, చేయి కడుగుతూ ఉండగానే తీసేసుకోవాలి, రైట్. అలా దీనివల్ల మనకి క్రిల్ ఆయిల్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటేనండి, దీంట్లో omega-3, omega-6, omega-9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని వలన మనకు వచ్చేసి ఏవైతే మన బాడీలో మెయిన్ ఆర్గాన్స్ లైక్ హార్ట్, బ్రెయిన్, లివర్, కిడ్నీ, లంగ్స్, ఈ 5 ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్, వీటి ఫంక్షనింగ్ని మెరుగుపరిచేలాగా చేస్తుంది క్రిల్ ఆయిల్ అనేది. మనకి ఈ ఫంక్షనింగ్ చేసేదానికి, బెనిఫిట్ చేసేదానికి ఫ్లాక్స్ ఆయిల్ కూడా పనిచేస్తుంది, బట్ కంపేర్ విత్ ఫ్లాక్స్ ఆయిల్ 10 టైమ్స్ ఫాస్టెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట, రైట్. అందువల్ల మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రిల్, కాదు అనుకుంటే వాళ్ళకి ఫ్లాక్స్ మనము రికమెండ్ చేయొచ్చు, రైట్. పర్పస్ సేమ్, బట్ అలా ఫాస్ట్ రిజల్ట్స్ కోసం మనం క్రిల్ని ప్రిఫర్ చేస్తాం. ఇది డైలీ 1 or 2 విత్ ఫుడ్తో తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల నేను అన్నట్టుగా ఈ ఫంక్షనింగ్, ఏదైతే బ్రెయిన్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ని బెస్ట్గా చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీని ద్వారా
మనకి ఆర్థరైటిస్ ఏదైతే ఉన్నదో అవి కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా బాడీలో వచ్చేసి ఏదైతే ఆ వేడితనం అనే దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే లివర్కి సంబంధించిన బెనిఫిట్స్, మజిల్స్ అంటే కండరాలకు సంబంధించిన బెనిఫిట్, తర్వాత వెస్కులర్ బెనిఫిట్స్. లైక్ వెస్కులర్ మీన్ కొంతమందికి కాళ్ళ పైన మోకాళ్ళ దగ్గర నరాలు ఉబ్బుతూ ఉంటాయి. నరాలు ఉబ్బటం మనం చూస్తూ ఉంటాం. వాటికి ఏది వాడాలని అడుగుతూ ఉంటారు మన ఫ్రెండ్స్లో కొంతమంది, మనకు ఉండేటువంటి కస్టమర్స్లో కొంతమంది, రైట్? అది వెస్కులరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసం మనము చక్కగా క్రిల్ని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే దీని ద్వారా జాయింట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్లో ఇంకొక ప్రోడక్ట్ కాంబోబయోటిక్స్. అంటే ఇది ఏంటి అంటే మనకి రెగ్యులర్ ప్రొడక్ట్లో స్పైరలూనా ఇస్తాం కదండి. ఈ స్పైరలూనాకి రైట్ 10 times ఫాస్ట్ రిజల్ట్సే కాంబయోటిక్స్. ఈ కాంబయోటిక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో 2 క్యాప్సూల్స్ ఉంటాయి. చూడండి, ఒక క్యాప్సూల్లో 2 ఉంటాయి, రైట్? ఇన్నర్గా ఇంకో క్యాప్సూల్ ఉన్నాను. ఇప్పుడు మనం జనరల్గా చాక్లెట్స్ పిల్లలకి ఇస్తూ ఉంటాం కదండి. ఎస్క్లేర్ చాక్లెట్ మనం చూస్తూ ఉంటాం కదా, చిన్న చాక్లెట్, రైట్? లోపల ఇంకొక చిన్న చాక్లెట్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా మన దగ్గర ఇందులో మల్టీవిటమిన్స్, అలాగే న్యూట్రిషన్స్, అట్లాగే ఇంకా చాలా పోషక విలువ ఏదో ఫైటో న్యూట్రియన్స్, కెరటనాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి, రైట్? ఇది కూడా మనకి ఫాస్ట్ రిజల్ట్స్ కోసం అయితే కాంబయోటిక్స్ ఇవ్వాలి. పర్వాలేదు, ఒక మాదిరిగా రెగ్యులర్గా తీసుకున్నామంటే మనం స్పర్లోనే ఇవ్వచ్చు, రైట్ అండి. ఇది కూడా మనకి ఫుడ్తో పాటుగా కాకుండా ఫుడ్ ఆఫ్టర్ ఇవ్వాలి. ఓన్లీ క్రిల్ ఒక్కటే ఫుడ్తో పాటు, మిగతా అన్నీ కూడా ఆఫ్టర్ లేదా బిఫోర్ తీసుకోవచ్చు. ఏవి ఆఫ్టర్ తీసుకోవాలి, ఏది బిఫోర్ తీసుకోవాలి కూడా నేను చెప్తాను మీకు, రైట్ అండి. అలాగే ఇప్పుడు ఈ కాంబయోటిక్స్ తీసుకోవడం ద్వారా మనకి ఏదైతే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఉందో దాన్ని ఫిలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు సార్ 1 minute అండి, ఇంకా వాయిస్ ఏమైనా పెంచడానికి కుదిరితే చూడండి. అందరు లో వాయిస్ అని చేస్తున్నారు. 300 మంది అటెండ్ అయ్యారు చాలా ఇంట్రెస్ట్ గా. మీ వాయిస్ కొంచెం అంటే పెట్టుకున్నారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాను సార్. ఇప్పుడు చూడండి, కొంచెం గట్టిగా పెంచండి కొంచెం. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వస్తుందా వాయిస్? ఓకే, లేటెస్ట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా నాది సిస్టంలో కదా సార్, అందుకే తెలియట్లేదు హ్యాండ్స్ రైస్ చేశారు అనేది. అవును అది సార్. ఎవరైనా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే 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 అన్నారా సార్? కంటిన్యూ చేయండి. రైట్. సి భక్తాన్ అంటే ఇది కూడా మనకి చాలా చక్కగా ఏదైతే మనకి బాడీలో ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటాయో వాటి కోసం ఉపయోగపడేటువంటి ఇది కూడా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, లైక్ స్పైరలూనా లాగే అనుకోవచ్చు. లైక్ అలా మల్టీవిటమిన్స్గా ఉపయోగపడేవి మన దగ్గర 3-4 ఐటమ్స్ ఉన్నాయండి, 4 క్యాప్సూల్స్ ఉన్నాయి. ఒకటి సి భక్తాన్, కాంబయోటిక్స్, స్పైరలూనా, ఈవెన్ నోని కూడా మనకి ఆ విధంగా వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బాడీలో ఉండేటువంటి ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తగ్గించడానికి లేదా చెడుని కిల్ చేయడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. చూడండి, ఇది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మన శరీరంలో హీరోస్ ఉంటాయి, విలన్స్ ఉంటాయి. విలన్స్ మీన్ చెడు, హీరోస్ మీన్ మంచి ఫైటర్స్, రైట్? ఆ కౌంట్ని పెంచడానికి ఈ ప్రోడక్ట్ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైమ్ కేటగిరీలో ఇంకొక ప్రోడక్ట్ అండి, మెటామైండ్, రైట్? పేరులోనే ఉంది మెటామైండ్, రైట్? మన బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా మందికి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, కొన్ని క్రానికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, రైట్? మన బ్రెయిన్ సెల్స్లో యాక్టివ్నెస్ తగ్గడం వలన ఆ ఫంక్షనింగ్ సరిగా ఉండకపోవడం వలన మరిచిపోవడము లేదా గుర్తుకు రాకపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. వాటి ఫంక్షనింగ్ మెరుగుపరచడానికి ఉపయోగపడేదే మెటామైండ్. ఇది లైక్ చూయింగ్ గమ్, అంటే చాక్లెట్ మాదిరి చూయింగ్ గమ్ మాదిరిగా ఉంటుందండి. ఇది నైట్ పూట 1 కానీ 2 కానీ తీసుకోవచ్చు. దీంట్లో మనము ఒక బబుల్ గమ్ ఎలా చేస్తామో అలా నములుతా దాన్ని తీసుకోవచ్చు ఈ క్యాప్సూల్ని, రైట్? చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్. ఇది యూజ్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకొని ఉన్నాను, చాలా బాగుందని అన్నారు,
రైట్. ఎందుకంటే మనకి చాలా సందర్భాల్లో కొంతమంది కీ చైన్స్ పెట్టి మర్చిపోతూ ఉంటారు, లేదా సరైన టైంకి ఆ పాయింట్ అనేది మైండ్లో గుర్తుకు రాదు. రైట్. స్ట్రెస్ వల్ల కొంత స్ట్రెయిన్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ని మనకి మెటామైండ్ క్యాప్సూల్ క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక రైట్, మరి ఇంకొక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇమ్యూనిటీ బూస్ట్ ప్రొడక్ట్. రైట్. మనకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇమ్యూనిటీ యొక్క విలువ అనేది చాలా మందికి తెలిసింది, అర్థమైంది. ఇమ్యూనిటీ అంటే ఏంటి అని మనం సింపుల్గా మాట్లాడుకుంటే, ఒక బస్ స్టాండ్లో ఒక 10 మంది ఉన్నారు. అందులో ఒక అతను బాగా జలుబుతో తుమ్మాడు. తుమ్మడం వలన ఏవైతే ఉన్నాయో ఆ ఆ ర్యాపర్స్ ఉంటాయి కదండి, అవి ఒకరిద్దరికి ఆ గాలిలో కలవడం ద్వారా యాడ్ అవుతాయి. అయితే దాంట్లో కొంతమందికి, ఆ 10 మందిలో చూసినట్లయితే ఒక్కరిద్దరికి జలుబు రావచ్చు సేమ్, లేదా ఈవెన్ కరోనా అయినా అనుకోవచ్చు మనం. ఎందుకు ఫస్ట్ ఆ ఇద్దరికి వచ్చింది అంటే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ ఇద్దరు అటాక్ అవ్వగలుగుతున్నారు. అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, వాళ్ళ బాడీ రెడీగా ఉంటుంది డిసీజెస్ని తీసుకోవడానికి. ఏదైతే వైరస్, బ్యాక్టీరియా ఇవి ఉన్నాయో గాలిలో ఉన్నాయో వాటిని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. అందుకే చూడండి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డస్ట్ ఎలర్జీ, జస్ట్ బయటకు వెళ్ళి రాగానే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ రావడము, తుమ్ములు, దగ్గులు, కళ్ళు మంటలు రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం. వాతావరణం మారిన, ఊరు మారిన, ప్లేస్, ఇట్లా వాళ్ళని మనం అబ్జర్వ్ చేయవచ్చు. రైట్. మరి ఇందులో మరి ఆ ఇమ్యూనిటీ పెంచేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కృష్ణ గారు రైజ్ హ్యాండ్స్ చేశారు. కృష్ణ గారు వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే. రైట్. మనకి ఉపయోగపడేటువంటి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్, వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ని మనం వెళ్ళిపోదాం వన్ బై వన్. రైట్. హెల్త్ కేర్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ సబ్జెక్ట్ అండి. చూడండి, మన శరీరం కనుక ఇమ్యూనిటీ ఉంటే అట్లా ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా వచ్చినా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాము. రైట్. ఒకవేళ మనం స్ట్రాంగ్గా లేకపోతే డిసీజెస్కి అటాక్ అయిపోతాం. రైట్. అందుకే చూడండి, మరి వానలో తడిచిన కొంతమందికి త్వరగా జలుబు చేస్తూ ఉంటుంది, నీళ్ళలో తడిచిన ఇట్లా. సరే, మనకి అలా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్లో మరి ఫస్ట్ ప్రోడక్ట్ నోని. నోని ఈజ్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్. నోనీలో యాక్చువల్గా ఇమ్యూనిటీయే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. రైట్. అందులో ఎస్పెషల్లీ హై షుగర్ లెవెల్కి నోని బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. నేను చాలామంది ఆల్రెడీ డయాబెటీస్ పర్సన్స్కి ఇచ్చి ఉన్నాను. వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా కంట్రోల్కి వచ్చింది, నేను విన్నాను వారి మాటల్లోనే. రైట్. నోని మీన్ మెరిండా సిట్రిఫోలియా అనేటువంటి ఒక ఫ్రూట్ ద్వారా తయారు చేయబడినటువంటి క్యాప్సూల్ అండి, మెరిండా సిట్రిఫోలియా. యాక్చువల్గా ఇది ఇంతకుముందు దక్షిణ ఆఫ్రికా ప్లేసెస్లోనే దొరికేది. తర్వాత మన ఇండియాలో దొరికింది. తర్వాత ఇప్పుడు చాలా ఇళ్లల్లో, పెరటిలో పెంచుకునే ఫ్రూట్ లాగా ఇది ఉంది. ఇది ఒక పనస జాతికి చెందినటువంటి ఫ్రూట్. జనరల్గా ఏదన్నా ఒక పండు స్టార్ట్ అయ్యేటప్పుడు కాయ రూపంలో ఉన్నప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత ఎల్లోయిష్, రెడ్డిష్లో మారుతుంది. మనందరికీ తెలిసిన విషయమే ఒక ఫ్రూట్ అనేది. బట్ ఈ నోనికి స్పెషాలిటీ ఏంటంటేనండి, ఫస్ట్ అది ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది, తర్వాత అది గ్రీనిష్కి వస్తుంది అనమాట. రైట్. అట్లా స్పెషాలిటీ కలిగి ఉన్నటువంటి ఫ్రూటే నోని. ఈ నోని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్కిన్ డిసీజెస్లో స్పెషల్లీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి 100కి మనం 100% చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఒక 2-3 కేసెస్లో ఇచ్చాను. ఆల్రెడీ కంపెనీ ట్రైనర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్లో నేను విన్నది, సోరియాసిస్కి మన ప్రోడక్ట్స్లో ఏది ఇవ్వచ్చు, అది ప్రివెన్షనా లేదా ఆఫ్టరా, వచ్చి ఉన్న వాళ్ళకా లేదా రాకుండా జాగ్రత్త పడి ఉన్న వాళ్ళకా చూస్తే సోరియాసిస్కి ద బెస్ట్ ప్రోడక్ట్ నోని ఇవ్వచ్చు. రైట్ అండి. అంతేకాకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కొంచెం ఆయాసంగా ఉంటుంది, కొంచెం గురకలుగా పెడుతున్నారు అనే దానికి మనం రెస్పో కేర్కి ముందుగా ఇది ఇవ్వచ్చు, నోని ఇవ్వచ్చండి. రైట్. అట్లా అంతేకాకుండా ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇలా నోనిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.
అందులో ఇంకొక వన్ ఆఫ్ ద స్పెషాలిటీ, బాడీలో ఉండేటువంటి క్యాన్సర్ కణాలని స్టార్టింగ్లో ఉంటే వాటిని నార్మల్ కణాలుగా కన్వర్ట్ చేసే పవర్ నోనీకి ఉన్నదన్నమాట. రైట్, అట్లా ప్రివెంటివ్ క్యాన్సర్కి కూడా మన నోని ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి కూడా మనం నోని ఇవ్వచ్చు. అంతేకాకుండా నోని చేసే ఫస్ట్ అద్భుతమైన పని ఏంటంటే మన బాడీలో 09 అనే పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే 09 అనే పదార్థము ప్రొడ్యూస్ అవుతుందో మన శరీరంలో, అంటే ప్రతి ఒక్క సెల్ని క్లీన్ చేస్తుంది అనమాట 09 అనేది. అంటే సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే మన బైక్ కానీ కారు కానీ దాన్ని ఏమంటారు, సర్వీసింగ్ ఇచ్చాం. సర్వీసింగ్ ఇవ్వక ముందు రోజు ఎట్లా ఉంటుందండి, అంతా దుమ్ము దుమ్ముగా బురద బురదగా, అన్ని నట్లు బోల్ట్లు అన్నీ లూజ్గా ఉంటాయి. అదే సర్వీస్ చేయించుకొని వచ్చిన తర్వాత బండి ఎట్లా ఉంటుంది, మొత్తం క్లీన్ అయ్యి మంచిగా ఎలా ఉంటుందో అదే మాదిరిగా నూనె వాడడం వలన మన శరీరంలో ఉండేటువంటి 60 ట్రిలియన్ కణాలని శుభ్రపరుచుతుంది. ప్రతి ఒక్క ఉన్న లోపల కణంలో ఉండేటువంటి చెడుని బయటకు పంపిస్తుంది. దాని వలన మనం తర్వాత ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ క్యాప్సూల్ తీసుకున్నా బాడీకి వంట పట్టేలాగా చేస్తుంది. రైట్, అందువల్ల కొంతమందికి మనం కొన్ని సందర్భాల్లో మనం ప్రొడక్ట్స్ ఇచ్చినవి మాకు అంత పెద్ద రిజల్ట్ తేడా కనపడలేదని ఒక్కరిద్దరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో. అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ శరీరంలో రిసీవింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. ప్రొడక్ట్లో ప్రాబ్లం కాదు అది, వాళ్ళ శరీరంలో తీసుకునే శక్తి తక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా త్వరగా రిజల్ట్ కనబడట్లేదు అనే మాట చూస్తాం. అలాంటి సందర్భాల్లో ఫస్ట్ నూనె ఇవ్వండి, తర్వాత మిగతా సప్లిమెంట్స్లోకి వెళ్ళండి. రైట్ అండి. అలా ఒక శుభకార్యానికి వినాయకుడి పూజ చేసి కొబ్బరికాయ ఎలా కొడతామో అదే మాదిరిగా మన సప్లిమెంట్ స్టార్ట్ చేసేదానికి ముందుగా నూనెతో స్టార్ట్ చేయించండి. అద్భుతమైన రిజల్ట్స్, ఫాస్ట్గా రిజల్ట్ కస్టమర్ మనకి చెప్తా ఉంటారు, మనం చూడొచ్చు అనమాట. రైట్, అట్లా నూనెలో నేను చాలా బెనిఫిట్స్ చెప్పానండి. అందులో ఫస్ట్ బెనిఫిట్ మన శరీరంలో 09 పదార్థాన్ని రిలీజ్ చేసి ఏది అయినా శరీరానికి వంట పట్టేలాగా చేస్తుంది. 1, 2 క్యాన్సర్ కణాలని నార్మల్ కణాలుగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ 3 రెస్పిటరీ ప్రాబ్లమ్స్ని రాకుండా పెరగకుండా చేస్తుంది. అండ్ 4వ బెనిఫిట్ స్కిన్ డిజార్డర్స్లో సోరియాసిస్కి ద బెస్ట్గా పనిచేస్తుంది. అట్లాగే 5వ బెనిఫిట్స్లో డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగుంటుంది. ఇక 6వ బెనిఫిట్ కింద నేను హై షుగర్ లెవెల్స్ వాళ్ళకు కూడా మనం నూనెని ప్రిఫర్ చేయొచ్చు. రైట్ అండి. దీన్ని ఎలా వాడాలి, నూనెని ఎలా వాడాలి? సింపుల్ అండి, వారానికి 5 రోజులు వాడితే సరిపోతుంది, లేదా డే బై డే అలా అయినా పర్వాలేదు, వారంలో 5 రోజులైనా, 1 కానీ 2 కానీ. కొంచెం వేడి చేసినట్టు అనిపించవచ్చు, అలాంటి సందర్భాల్లో 1 సరిపోతుంది. పర్వాలేదు బాగానే ఉందనుకుంటే 2 ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. రైట్, దీనివల్ల ఏంటి అంటే మనకి ఇది ఎప్పుడు వాడాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు, అంటే ఖాళీ కడుపుతో తీసుకోవాలి, ఎంటీ స్టమక్తో తీసుకోవాలి నూనె. దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. అలాగే స్పైరలునా మల్టీ విటమిన్, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, సీబక్వాన్ అండ్ కాంబయోటిక్స్ చెప్పాను కదండి. తక్కువ బడ్జెట్లో అన్ని విటమిన్స్ అన్ని అందించాలనుకునే దానికి మనకి స్పిరులినా బాగా హెల్ప్ అవుతుంది. స్పిరులినా ఇది ఒక సముద్రపు లో ఉండేటువంటి మొక్కలలో ఉండేటువంటి ఒక జాతికి చెందినటువంటి మొక్క. దీని స్పిరులినాలో చాలా రకాలు ఉన్నాయి. అందులో గ్రీన్ బ్లూ ఆల్గే అనేటువంటి జాతికి చెందినటువంటిదే మన స్పిరులినా. అంటే బాగా ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే జీవి ఏది అని అడిగితే తాబేలు అని చెప్తారు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే దాని లైఫ్ 300 to దగ్గర 1000 years వరకు ఉన్నటువంటి తాబేలు లైఫ్ స్టోరీస్ చాలా ఉన్నాయి, తెలిసిందే. రైట్, దానికి కారణం శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటంటే దాని ఫుడ్. మరి అన్ని సంవత్సరాలు అది ఉంది అని అంటే, అది జీవించగలుగుతుందంటే దాని వెనకాల ఉండేటువంటి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ద ఫుడ్, దాని ఫుడ్, అదే స్పిరులినా. అందులో మరి మనుషులకు ఉపయోగపడే స్పిరులినా వచ్చేసి గ్రీన్ బ్లూ ఆల్గే స్పిరులినా. దాంతో తయారు చేసిందే మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇందులో చాలా న్యూట్రిషన్ ఫుడ్ ఉంది. మనకి ఒకసారి ఈనాడు వాళ్ళ పేపర్లో కూడా మనం చూసాం ఫ్రెండ్స్, 1 kg
ఫ్రూట్స్తో సమానం. 1 గ్రామ్ స్పిరులినా ఈక్వల్ టు అంటే లైక్ మన తీసుకునే 1-2 క్యాప్సూల్స్ 1 కేజీ ఫ్రూట్స్తో సమానమైనటువంటి కూరగాయలు, పండ్లతో సమానం. విడిగా మనము కేజీ ఫ్రూట్స్ ఒకేసారి తినగలమా? ఒకవేళ కొందామంటే 100 నుంచి 200 రూపాయలు ఉంది ఫ్రూట్ని బట్టి, క్వాలిటీని బట్టి, రైట్? మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులున్నా తినలేని పరిస్థితి, రైట్? ఒకవేళ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన స్పిరులినా ఉండగా. ఎందుకంటే మన స్పిరులినా 1 to 2 గ్రామ్స్ ఖర్చు జస్ట్ 4-5 రూపీస్ ఉంటుంది అంతే. అట్లా ఒక 4-5 రూపీస్కి కేజీ ఫ్రూట్స్ తినగలుగుతున్నప్పుడు, రైట్? మరి కల్తీ ఫుడ్కి ఎందుకు వెళ్ళాలి, రైట్? రసాయనాలతో ఉండే ఫ్రూట్స్కి ఎందుకు వెళ్ళాలి? వాటి అవసరం రాకుండానే మన స్పిరులినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మన స్పిరులినాలో ఏమేమి ఉంటాయి? విటమిన్ E ఉంటుంది, ఐరన్ అండ్ B12 ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. అంతేకాకుండా వీటిలో పొటాషియం, సోడియం అండ్ జింక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో 20 టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి, రైట్? చాలా మంచి డైజెషన్కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. నేను స్పిరులినా ఇచ్చిన కొంతమందికి చక్కగా వాళ్ళకి మోషన్ కూడా చాలా ఫ్రీగా అయిపోయింది. చక్కగా మాకు ఆ ప్రాబ్లం కూడా ఉండేది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిందన్న వాళ్ళు ఉన్నారండి స్పిరులినా వాడి. అంతేకాకుండా మనము సరైన టైంకి తెలియని వాళ్ళు చక్కగా ఈ స్పిరులినా కనుక ఒక డేలో 2 క్యాప్సూల్స్ కనుక తీసుకుంటే ఈవినింగ్ టైం కూడా ఇంత ఎనర్జీతో ఉండొచ్చు, రైట్ ఫ్రెండ్స్? అట్లా ఆఫ్టర్ ఫుడ్ 2 క్యాప్సూల్స్ లేదా 1 క్యాప్సూల్ మనం తీసుకోవచ్చు స్పిరులినా, రైట్ అండి? అలాగే మనకి నెక్స్ట్ ఇంకొక ఇమ్యూనిటీ ప్రోడక్ట్ వచ్చేసి కొలెస్ట్రామ్, ఆవు జున్ను పాలతో చేసినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, కొంతమంది పిల్లలు వీక్గా ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పిన మాదిరిగా వాతావరణం మారినా, ఊరు మారినా పిల్లల్లో మనం చాలా హెల్త్ డిఫరెన్సెస్ చూడొచ్చు. అట్లాగే ప్రతి 2-3 నెలలకి హాస్పిటాలిటీ చూస్తూ ఉంటాము పిల్లల్లో కదండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు. తర్వాత కొంతమంది పిల్లలు సరిగా గ్రోత్ అనేది మనం ఉండదు చూసినట్లయితే. మరి అట్లా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రోత్ కోసం, మజిల్ గ్రోత్, హైట్, వెయిట్ ఇవన్నీ పెరగడానికి ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. ముర్రెపాలు, ఆవు యొక్క ముర్రెపాలతో తయారు చేసింది. దీనివల్ల ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి, హైలీ ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట ఈ ప్రోడక్ట్లో, రైట్? ఇది వచ్చేసి మనకి రోజుకి 1 లేదా 2 తిన్న తర్వాత, ఏదన్నా తిన్న తర్వాత, మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ ఎలా అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ అలోవెరా క్యాప్సూల్. ఇది అలోవెరా అనేది మనం చూస్తూ ఉంటే మీ క్యాప్సూల్స్లో మీరు ఇచ్చే రికమెండేషన్ చేసే క్యాప్సూల్స్లో ఫాస్టెస్ట్ సేల్ ఉండేది అలోవెరా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీలో, మన ఇండియన్ అట్మాస్ఫియర్లో దాదాపుగా 70-80% మంది బాడీస్ వేడి చేసే గుణం కలిగి ఉంటుంది, వేడి గుణం అంటాం కదా, రైట్? అట్లా ప్రజెంట్ మనకు ఉండేటువంటి, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి వాతావరణానికి బాడీలన్నీ కూడా హీట్ కలిగి ఉంటాయి. వాళ్ళకి హెల్ప్ అయ్యేదే ఈ అలోవెరా. ఎందుకంటే అలోవెరాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది, రైట్? ఎప్పుడైతే బాడీలో ఉండేటువంటి హీట్ ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం సరైన టైంకి తినాం, ప్లస్ దానివల్ల బాడీలో హీట్ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఎక్కువ రోజులు క్యారీ అవ్వడం వల్ల అల్సర్స్ వస్తాయి. అల్సర్, గ్యాస్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ 3 ఉండడం వల్ల బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. ఇవన్నీ ఉండడం వల్ల బీపీలు, షుగర్లు ఇవన్నీ యాడ్ అవుతాయి, రైట్ ఫ్రెండ్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి శరీరాన్ని ఎంత శుభ్రపరచుకుంటే అంత మనము దాన్ని ఏమంటారు, డిసీజెస్, జబ్బుల బారిన పడకుండా ఉండగలుగుతాం, రైట్? మరి ఈ రోజున మనం ఖర్చు పెట్టే ఖర్చు బట్టలకి కానీ, ఫర్నిచర్కి కానీ, ఇలా చాలా వైజ్గా మనము పండగలకి కానీ, ఫెస్టివల్స్కి మనం పెట్టే ఖర్చుని కనుక, రైట్, అది ఎటు తిరిగి పెడుతున్నాం, తగ్గట్లా, అక్కడ ఏమాత్రం తగ్గట్లా. బట్టలు అయితే 2000, 3000, 5000, 10,000 పెట్టి కొనేస్తున్నాం, రైట్? వాటి గురించి నేనేం కామెంట్ చేయట్లేదు, కానీ మన గుండె కోసం, మన బ్రెయిన్ కోసం, మన బాడీ కోసం మరి ఆ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రైట్?
మరి దానికోసం ఖర్చు పెట్టాలి, ఖర్చు స్పెషల్గా ఇవ్వాలి మరి మన హెల్త్ కోసం, రైట్? అట్లా మరి అలోవెరాలో చూసినట్లయితే ఇందులో కూడా B12, విటమిన్ ఏ, విటమిన్ బి, అలాగే ఇంకా కొన్ని గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి. తర్వాత విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది. చూసారుగా, విటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. విటమిన్ సి వల్ల దెన్ హెయిర్కి సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉందండి, అంటే రక్తానికి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా ఉంది. అంతేకాకుండా ఇందులో ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించి ఎదురుగా ఉంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని మైక్రో బెనిఫిట్స్ వలన మనకి డైజెస్టివ్ సిస్టమ్ని చాలా చక్కగా మెరుగుపరిచేలాగా నేను ఇచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే, మేము అప్పటి వరకు మాకు డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి ఏదైనా ఫంక్షన్లో ఫుడ్ తిన్నా, లేదా కొంచెం హెవీగా తిన్నా, లేదంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చిన ప్రతిరోజు ఏదో ఒక టాబ్లెట్ వేయందే నిద్ర సరిగా పోలేమండి, రైట్? ఈ ప్రోడక్ట్ వాడిన దగ్గర నుంచి 2వ రోజు 3వ రోజు నుంచే అసలు ఇంగ్లీష్ మెడిసిన్ని ఆపేశాం అన్న వాళ్ళు చాలామంది నా పర్సనల్ కస్టమర్స్ ఉన్నారు. ఈవెన్ మా అమ్మ కూడా చెప్పింది, రైట్? మరి అట్లా ఈ అలోవెరా వల్ల అంత మంచి బెనిఫిట్ ఉందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని వితిన్ 2-3 డేస్లోనే మనం కంట్రోల్ చేసేటువంటి బెనిఫిట్ మన దగ్గర ఉంది. చాలామంది ఫ్రెండ్స్ మనకి చెప్తూ ఉంటారు, మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలామంది హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో బట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి టెస్టిమోనీస్ ఏమీ లేదు, ఎందుకంటే మనకి టైం సరిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ప్రోడక్ట్స్ కనుక చూస్తే కనుక అయితే ఇది ఎలా ఇవ్వాలి, అలోవెరా ఎలా ఇవ్వాలి, ఇది కూడా సేమ్ ఎర్లీ మార్నింగ్లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఎప్పుడైనా కానీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అయితే దీన్ని ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం ఇచ్చినట్లయితే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. కాదు హెయిర్ రిలేటెడ్, లేదంటే మనకి మల్టీవిటమిన్స్ కావాలి, బాడీ కూల్ కావాలన్న దానికైతే ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న ప్రాబ్లం లేదు, రైట్? అట్లా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అయితే ముందు ఇవ్వండి, నార్మల్ అయితే ఆఫ్టర్ ఇవ్వండి. 1 or 2 capsules, 1 or 2. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఆమ్లా వచ్చేసి మనకి, ఆమ్లా అంటే అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూటే ఉసిరి. ఇది సీజనల్గా దొరుకుతుంది, బట్ మనకి వెస్టేజ్ పుణ్యమా అని 365 రోజులు దొరుకుతుంది మన ఇంట్లోనే. ఉసిరి చెట్టు ఉన్న మాదిరిగా ఒక బాటిల్లో చక్కగా మంచి కంటైనర్లో మనకి ఉసిరి క్యాప్సూల్ డైలీ అవైలబుల్. ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండేటువంటి pH లెవెల్స్ని న్యూట్రల్ చేస్తుంది. ఎప్పుడైతే pH న్యూట్రల్ ఉంటుందో ఈ చికాకు, కోపం ఇట్లాంటి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. సార్ కొంతమంది హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, వాయిస్ ఏమన్నా సరిగ్గా వినపడట్లేదా? ప్లీజ్ టైప్ చేయండి, టైప్ చేస్తే నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఇంత క్లియర్గా ఉందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రెండ్స్, ఉసిరి క్యాప్సూల్స్ ఇది పడే కాస్ట్ కూడా చాలా జస్ట్ 2 రూపీస్ పర్ క్యాప్సూల్ పడుతుంది మనకి. ఇక యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా కన్సిస్టెన్సీ అన్నీ చూసుకుంటే జస్ట్ రూపాయితో మన ఇమ్యూనిటీ. సార్ మస్తాన్ అలీ సార్, పాసిబిలిటీ ఫ్యాన్ ఆఫ్ చేయి, ఆ ఫ్యాన్ సౌండ్ ఒకటి బాగా వినిపిస్తుంది అంటున్నారు. ఓకే సార్, ఫ్యాన్ ఆఫ్. రైట్ అండి, బాగుంది, చాలా బాగా చెప్తారు, సూపర్గా చెప్తారు, కంటిన్యూ చేయండి. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. రైట్ అండి, మరి మన గౌతమ్ బాలి సార్ చూడండి, జస్ట్ ₹1 ఖర్చుతో మరి రోజంతా సరిపడే ఇమ్యూనిటీని మనకి ఇస్తున్నారు. మరి దాని విలువ తెలియక చాలామందికి తెలియదు, అది తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకే. మరి చూడండి, అలా మన బాధ్యతగా తీసుకొని వెళ్ళి చెప్తా ఉంటే మరి వేలల్లో లక్షల్లో మరి బాలి సార్ మనకి డబ్బు కూడా ఇస్తున్నారు. చూడండి, ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేస్తా ఉంటే బాలి సార్ మనకి దానికో డబ్బులు ఇస్తున్నారు, రైట్? మరి చూసినట్లయితే ఈ ఆపర్చునిటీలో ఎటువైపు ఏ మూల నుంచి చూసినా ఆరోగ్యం, ఆదాయం, ఆనందం
ఈ 3 మనం పొందుతూ ఉండొచ్చండి. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటే అవి అంత ఎక్కువగా పొందుతారు. రైట్. అలా ఈ రోజున నేను ఈ ప్రొడక్ట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, రైట్, ఈ అసోసియేషన్ అవ్వచ్చు ఉండడం ద్వారా ఈరోజు నేను నెలకి 1,40,000 పైన ఆదాయం తీసుకుంటున్నాను. ఈ రోజున నా కుటుంబంలో మా మదర్కి ఆల్రెడీ 10 years నుంచి డయాబెటీస్ ఉంది. ప్రజెంట్ తన బీపీ లెవెల్ అవ్వచ్చు, షుగర్ లెవెల్స్ నార్మల్ 140, 160లో ఉన్నాయంటే ద క్రెడిట్ గోస్ టు అవర్ వెస్టీజ్ ప్రొడక్ట్స్. అలాగే చూడండి, మరి వన్ సైడ్ డబ్బు సంపాదిస్తున్నాము. నా పిల్లలకి ఈ రోజున మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్, రైట్, అలాగే బ్రేక్ఫాస్ట్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా మన వెస్టేజ్ ఇవ్వడం ద్వారా ఎంతో అద్భుతంగా ఈరోజు, రైట్, నేను ఈ బిజినెస్ జాయిన్ అయిన కొత్తలో మాకు పెద్ద బాబుకి, రెండో బాబుకి ప్రతి 2-3 నెలలకి ఒకసారి హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సింది కరోనాకు ముందునే చూసినట్లయితే అసలు హాస్పిటల్ అవసరమే రాలేదు. దాదాపుగా ఎప్పుడో 1 yearకి ఒక్కసారి 2 సార్లు తీసుకెళ్తే ఎక్కువ. అట్లా మేము ఫ్యామిలీ డాక్టర్ని కూడా మర్చిపోయి చాలా కాలం అయిందనమాట. రైట్. అంత ఇదిగా ఈరోజు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉపయోగపడుతున్నాయి అంటే అదంతా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా నా ఫ్యామిలీలో కాదు, కొన్ని వందల వేల ఫ్యామిలీలో ఈరోజు వెస్టేజ్ పుణ్యమాని ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాము, ఆదాయాన్ని పెంచుకుంటున్నాము. రైట్. థ్యాంక్స్ టు వెస్టేజ్ గౌతమ్ బాలి సార్. మరి అలాగే ఇక నెక్స్ట్ ప్రో హార్ట్, కొంచెం ఫాస్ట్గా చేద్దామండి ప్రోగ్రామ్. ప్రో హార్ట్లో వచ్చేసి మనకి అంటే హార్ట్ రిలేటెడ్, యాక్చువల్గా హార్ట్ రిలేటెడ్ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కార్డియోవెస్కులరీ ప్రాబ్లమ్స్, రెండోది వచ్చేసి హార్ట్ అటాక్స్. జనరల్గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ 2 రకాలుగా వస్తాయి అనుకున్నాం కదండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్తో సంబంధం లేదు, అంటే వయసుతో సంబంధం లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వయసుతో సంబంధం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా రావచ్చు. మనం వింటూ ఉంటాం, కొంతమందికి చిన్నతనంలోనే తనకి హార్ట్లో సమ్ ప్రాబ్లం ఉంది అంటారు. ఇట్లా జనరల్గా హార్ట్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో వయసుతో సంబంధం లేని వాటిని కార్డియోవెస్కులరీ ప్రాబ్లమ్స్ అంటారు. అలాగే రెండోది హార్ట్ అటాక్స్. ఇవి ఎలా వస్తాయంటే ఒక ఏజ్ వచ్చినాక అవ్వచ్చు, లేదా ఫుడ్ లైఫ్ స్టైల్, అంటే తినే ఆహారంలో జంక్ ఫుడ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆయిల్ ఫుడ్ కంటెంట్ చెడు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఇట్లా కొన్ని కారణాల వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చే సిచ్యువేషనే హార్ట్ అటాక్స్. ఓకే అండి, ఈ రెండింటికి మనకి సంబంధించిన ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతూ ఉంది. రైట్ అండి, ఇవి మన ప్రోడక్ట్, ఇది వాడడం ద్వారా మన డైలీ ఫుడ్తో పాటు ఈ మన సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్, షుగరు ఇలాంటి అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఏమున్నాయి, మనకి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ప్రొడక్ట్స్లో చూద్దామండి. రైట్, మన శరీరంలో ఉండేటువంటి 5 ఆర్గాన్స్లో అతి ముఖ్యమైన ఆర్గాన్, ఫస్ట్ పేరు చెప్తూ ఉంటాం అందరం కూడా, ఏమని, హార్ట్ అని. హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది, బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి మంచి రక్తము, చెడు రక్తము, సో జంక్షనే గుండె. ఏదైతే శరీరంలో ఉండేటువంటి కలుషితమైన రక్తాన్ని గుండె తీసుకొని లంగ్స్కి పంపిస్తుంది. రైట్, అక్కడ పంపించేదానికి అలా మళ్ళీ శుభ్రపరిచిన రక్తాన్ని మళ్ళీ గుండె ఏం చేస్తుంది, మిగతా భాగాలకి పంపింగ్ చేస్తుంది. ఈ 2 పనుల్లో, అంటే చెడుని తీసుకొని మళ్ళీ మంచిని రిలీజ్, 2 పనులు చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో భాగంగా గుండె దగ్గర ఉండేటువంటి రక్త నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అక్కడ చెడు ఎక్కువగా జామ్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా నేను బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అనడానికి చాలా సబ్జెక్ట్ ఉంది కదా. పొల్యూషన్ ఉంటుంది, తినే జంక్ ఫుడ్, బిర్యానీస్, నాన్ వెజ్, ఇట్లాంటివన్నీ కూడా, ఆయిలీ ఫుడ్, తర్వాత స్ట్రెస్, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడానికి. అలా మన రక్తంలో హెచ్డిఎల్ అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, రైట్, ఇట్లా మంచి కొలెస్ట్రాల్ ఏమో మనకు ఓపికనిస్తుంది, శక్తినిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఏమో బ్లాకేజెస్ చేస్తుంది, రక్త నరాలని డ్యామేజ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక మన దగ్గర ఉండేటువంటి మన సప్లిమెంట్స్ ఏం చేస్తాయి అంటే, ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మన రక్తంలో ఉండే ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అయితే బయట చెడు కొలెస్ట్రాల్ కరగడానికి సప్లిమెంట్స్లోని నేను ఇందాక అన్నట్టు బయట కొన్ని కంపెనీలు ఫిష్ ఆయిల్ అని ఇంకోటి ఆయిల్ ఉంటుంది. మన దగ్గర వెజ్ క్యాప్సూల్ ఉందండి. వెజ్ అంటే అవిసి గింజలతో చేయబడిన క్యాప్సూల్ అనమాట. ఈ అవిసి గింజలతో చేయబడిన క్యాప్సూల్ వలన, రైట్, ఇది ప్యూర్ వెజ్ అవ్వడం వలన ఈజీగా డైజెషన్ అవుతుంది. ప్లస్ ఫిష్ ఆయిల్తో కంపేర్ చేసుకుంటే 50 times 50 రెట్ల
యొక్క బెనిఫిట్ అనేది మనకి ఇందులో ఉంటుంది. ఇందులో omega-3, omega-6, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఇంకొన్ని 2-3 బెనిఫిట్స్ చెప్తాను. అదే ఆర్థరైటిస్ అంటే సో ఈ ఎముకలకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసే పవర్ మన అవిసె గింజల్లో ఉంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఇది కీళ్ళ వాతం అంటాం కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే లేడీస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ పీసీఓడి ప్రాబ్లమ్కి కూడా ఫ్లాక్స్ ఆయిల్ చాలా బాగా మంచి రిజల్ట్, నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. రైట్, ఇట్లా మనకి ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఇందాక నూనె మాదిరిగా ఫ్లాక్స్లు కూడా చాలా మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనము తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ డైలీ 1 or 2 తీసుకోవచ్చు అన్నమాట. వెంటనే తీసుకోవచ్చు, లేదా ప్రొద్దున, మధ్యాహ్నం, లేదా రాత్రి, అట్లా ఎలాగైనా తీసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. రైట్ అండి. అంతేకాకుండా వీటిలో ఇంకొక 2-3 బెనిఫిట్స్ మేజర్గా చెప్పుకోవాల్సినవి ఉన్నాయండి. అదే వచ్చేసి లేడీస్కి సంబంధించిన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే సైకిల్ ప్రాబ్లమ్స్లో కూడా ఫ్లాక్స్ ఆయిల్ చాలా చక్కగా కరెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా కంటికి సంబంధించిన, జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నర్వ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్. రైట్ ఫ్రెండ్స్, ఇది చాలా ఫాస్ట్ మూవింగ్, వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు మనకి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళే కాదండి, రాని వాళ్ళు వాడడం వలన అసలు ఆ ప్రాబ్లమ్నే రాకుండా చేసుకోవచ్చు. మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా ప్రాబ్లం వచ్చినాక రాకముందే వాడుకుంటే ఇంకా బెస్ట్గా మనకి లైఫ్ స్టైల్ బాగుంటుంది. రైట్ అండి. అలా ఎలా వచ్చినాయి, ఇది ఒక పౌడర్ రూపంలో ఉంటుందండి. శాచెట్స్ ఉంటాయి ఇందులో. ఈ శాచెట్స్ మనకి 15 శాచెట్స్ ఉంటాయి 1 month. డే బై డే అయినా యూస్ చేయొచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దీని వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇది ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్. అంటే ఉదాహరణకి మనకి నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి, ఆ నల్ల ద్రాక్ష పైన ఉండే తొక్కు మనం పారేస్తాం కదా, బట్ అందులో ఉండేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ చాలా ఉన్నాయి. రైట్, అవి వాటితో చేస్తారు. ఇంకా కొన్ని రకాల వాటితో మనకి ఇది యాడ్ అవుతుంది అనమాట, తయారవుతుంది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఎలార్జినైన్ మన బాడీలో నైట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నైట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వలన జనరల్గా హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇలాగ ఉన్న వాళ్ళు నీరసపడిపోతూ ఉంటారు. బికాజ్ వాళ్ళ బాడీలో నైట్రిక్ యాసిడ్ తక్కువ ఉండడం వలన రిలీజింగ్ తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇది ఇవ్వడం వలన వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ ఇవన్నీ బాగుంటుంది అనమాట. రైట్, ఓకే అండి. అలాగే కోఎంజైమ్ Q10 మన శరీరంలో నేను ఇందాక అన్నట్టుగా 60 కోట్ల ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కణం ఒక 20-30 రోజులు ఉండి, ఒక 20 days పైన ఉండి తర్వాత చనిపోతుంది. మళ్ళీ కొత్త సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రైట్, అంటే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి 30 days ఉంటుంది, కొంచెం అన్హెల్తీగా ఉన్న వాళ్ళకి 20 days ఉంటుంది జనరల్గా సెల్ యొక్క లైఫ్. అలా మన శరీరంలో ప్రతి కణము పుడుతూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది. అదంతా మీకు తెలిసిన సబ్జెక్టే. అయితే ఇప్పుడు నేను కోఎంజైమ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మన శరీరంలో బీటా సెల్స్ అని ఉంటాయి. ఇవి చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి నాభి, ఎక్కడైతే నాభి ఉందో ఆ నాభి దగ్గర ఉండే బీటా సెల్స్ యొక్క కౌంట్ని బట్టే మన లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎవరి బాడీలో బీటా సెల్స్ కౌంట్ పడిపోతూ ఉంటుందో వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. జనరల్గా బీటా సెల్స్ ఒకసారి ఒక సెల్ చనిపోతే మళ్ళీ పుట్టదు. అలా మనం బై బర్త్ కొన్ని బీటా సెల్స్తో పుడతాము. వాటిలో కొన్ని సెల్స్ మనకుండే డిసీజెస్ వల్ల చనిపోతాయి, స్ట్రెస్ వల్ల చనిపోతూ ఉంటాయి. అవి మళ్ళీ పుట్టవు కాబట్టి మనకి లైఫ్ స్పాన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కోఎంజైమ్ Q10 ఏంటి అంటే, మన శరీరంలో ఉండే బీటా సెల్స్ యొక్క హెల్త్ని కాపాడుతుంది. దానివల్ల మన లైఫ్ స్పాన్ హెల్ప్ అవుతుంది. అలాగే మనకి రీసెంట్గా ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ అయింది, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఉపయోగపడేది అని. రైట్, దానికి మనకి ఆల్టర్నేట్గా మనం కోఎంజైమ్ Q10 కూడా ఇవ్వచ్చు, స్పెర్మ్ కౌంట్కి అది కూడా ఇవ్వచ్చు. అంతేకాకుండా దీనివల్ల కోఎంజైమ్ Q10 వలన ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అనేది మన దగ్గర మనకి దొరుకుతూ ఉన్నాయి. అంతేకాకుండా
ఇది యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఇంకా నార్మల్ ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా, అంటే డ్యామేజ్ కొన్ని కొన్ని మన శరీరంలో సెల్స్ చనిపోయినా బయటికి పోవు. కొంతమందికి చెమట రూపంలో, యూరిన్ రూపంలో బాడీలో ఉండే కణాలు, చనిపోయిన కణాలు పోతాయి బయటికి. కొంతమంది బాడీలో అవి అలాగే స్టోర్ అయ్యి ఓకే మన శరీరానికి చెడు చేస్తుందన్నమాట. అవే క్యాన్సర్ రూపంలో బయటపడతాయి, గడ్డల రూపంలో బయటపడతా ఉంటాయి, రైట్. ఇట్లా కొన్ని ఏవైతే చనిపోయిన కణాలు ఉన్నాయో వాటిని కూడా మన ఈ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేపిస్తుంది అనమాట. కోఎంజైమ్ Q3 ఇది డైలీ 1 or 2 క్యాప్సూల్స్. అలాగే కోకోనట్ క్యాప్సూల్స్ వచ్చేసి మనకి ఇది డైజెస్టివ్ సిస్టమ్కి, అలాగే బాడీలో మన కార్డియోవాస్కులరీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇక నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తే కనుక గ్లైసెమిక్ హెల్త్ అంటే డయాబెటీస్కి సంబంధించి ప్రోడక్ట్ అనమాట ఉన్నాయి మనకి. ఇందులో మనం మేజర్గా చెప్పుకోవాల్సింది నీమ్ అండ్ స్టివియా. వీటిలో కనుక జనరల్గా గ్లైసెమిక్ హెల్త్ అంటే మన శరీరంలో షుగర్ లెవెల్స్ అంటాం, మన మామూలు భాషలో షుగర్ లెవెల్స్ అంటాం. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అంటే షుగర్ లెవెల్స్ అంటే ఏంటి అంటే దాని గురించి మీకు సింపుల్గా మాట్లాడుకుంటే, మనం తిన్న ఆహారము 2 రకాలుగా విడిపోద్ది. ఒకటి గ్లూకోజ్ రూపంలో అంటే శక్తి రూపంలో, అలాగే కొంత బ్యాలెన్స్ మలినం రూపంలో, రైట్. మలినం వెళ్ళిపోతుంది బయటికి, రైట్. ఏదైతే గ్లూకోజ్ సేవ్ అయ్యిందో అంటే శక్తిగా తయారైందో అది లివర్లో మనకి ఇదంతా ఫంక్షనింగ్ జరుగుతుంది. ఆ లివర్లో గ్లూకోజ్ గాను ఉన్నటువంటి స్టోరు అయ్యి ఆ గ్లూకోజ్ మన శరీరానికి ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తుంది, రైట్. ఆ లివర్లో ఉండేటువంటి ఇన్సులిన్ అనే పదార్థము మనకి ప్యాంక్రియాస్ గ్రంథి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ ఏంటి అని అంటే మన శరీరంలోకి ఆ గ్లూకోజ్ని అందించే బాధ్యత ఇన్సులిన్ అనమాట. అలా మనకి ఆ తిన్న ఆహారంలో తయారైన గ్లూకోజు రక్తంలో నుంచి శరీర భాగాలకి తీసుకెళ్లేదే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం లేదా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడో తెలుసా అండి? ఈ డయాబెటీస్ అటాక్ అయినప్పుడు. అంటే ఆ ఇన్సులిన్ పాడవడాన్నే డయాబెటీస్ అంటారు సింపుల్గా మన భాషలో మాట్లాడుకోవాలంటే. సో ఇన్సులిన్ పాడైంది, అందుకే సరైన మోతాదులో రిలీజ్ అవ్వట్లేదు. అందువల్లనే చూడండి షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు టాబ్లెట్ రూపంలో ఇస్తూ ఉంటారు, రైట్. దాన్ని అందుకనే డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత బాధపడేది అని జాగ్రత్త పడేదానికి బదులుగా అసలు రాకుండానే ఫస్ట్ నుంచే కేర్ తీసుకుంటే బెస్ట్ అనమాట, రైట్. ఒకవేళ మనకి ఇది సరిగా లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అండి? ఒబెసిటీ వస్తుంది, అంటే లావ్ అయిపోవచ్చు, ఒబెసిటీ వస్తుంది, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. తర్వాత హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ రావచ్చు. అంటే చూడండి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రిలేటెడ్గా ఇవి వస్తాయి జాగ్రత్తగా ఉండకపోతే, రైట్. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అందుకే నిద్ర సరిగా పట్టకపోవడం ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి దానికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, మన దగ్గర ప్రివెన్షన్గా ఉందండి. అదే వెస్టీజ్ నీమ్ క్యాప్సూల్, వేప మనకి న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్, రైట్. మనకి శరీరంలో ఉండే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మన వేప క్యాప్సూల్. దీన్ని మన భోజనానికి ముందుగా ఒకటి తీసుకుంటే చాలు, 1 కానీ 2 కానీ. ఇది చేసే పని ఏంటంటే ప్యూరిఫై చేయడం వలన మన రక్తంలో ఉండేటువంటి బ్లడ్ క్లీన్ చేస్తుంది. జనరల్గా బ్లడ్లో బ్యాక్టీరియాలు, వైరల్ ఉంటాయి కదా, ఫంగల్స్ ఉంటాయి కదా, వాటిని చంపేసి చక్కగా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అలా ఇది యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ ఫంగల్ గాను పనిచేస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ లేదా స్కిన్ డిజార్డర్స్, బ్లెమిషెస్ అంటే ముఖం పైన మచ్చలు, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని, డిజార్డర్స్ని కంట్రోల్ చేయడానికి వేప బాగా పనిచేస్తుంది. అలా షుగర్ కంట్రోల్,
అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్, అలాగే స్కిన్ హెయిర్ డిజార్డర్స్కి హెల్ప్ చేస్తుంది నీమ్. ఇది తినేదానికి ముందు, అంటే మనం ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ చేసేదానికి ముందుగా 1 లేదా 2 తీసుకోవచ్చు. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా తీపి అనేది ఇష్టపడుతూ ఉండేటువంటి విషయం. తినే ఫుడ్లో తీపి ఉండడం. మరి తీపి ఉండడానికి ఎక్కువగా వాడేది పంచదార. పంచదారలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ వల్ల దాన్ని ఏమంటారంటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉండకూడదు, తెలిసిందే కదండి. క్యాలరీస్ ఎక్కువ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, వెయిట్ పెరుగుతారు, డిసీజెస్ పెరుగుతాయి, కంట్రోల్లో ఉండవు. రైట్. మరి దానికోసం మన దగ్గర స్టివియా అని ఒక మొక్క, దాన్ని మన తెలుగులో తీపి తులసి అంటారు. ఈ తీపి తులసి అనే ఆకుని డ్రై చేసి దాన్ని పొడి చేసి మనకి కంపెనీ పిల్స్ రూపంలో, బయట కూడా మనకి షుగర్ పిల్స్ దొరుకుతాయి, షుగర్ ఫ్రీ పిల్స్ దొరుకుతాయి. వాటిల్లో ఆస్పరిటిన్ అని చెడు పదార్థం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అది వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట. దానివల్ల పడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందువల్ల ఆస్పరిటిన్ అనే పదార్థము చాలా ఇంకొక 20-30 రకాల రోగాలు రావడానికి అదొక కారణం అయ్యేటువంటి ఒక ఇంగ్రీడియంట్. అది బయట దొరికేటువంటి షుగర్ ఫ్రీ పిల్స్లో ఉంటుంది. మీరు ఆ పైన ఉండేటువంటి అట్ట మీద ఉంటుంది చూడండి, ఆస్పరిటిన్ పదార్థం ఉంటుంది. అది ఉండకూడదు, తినే పదార్థంలో ఉండకూడదు. మన దాంట్లో 0 అంటే లేదు. రైట్. ఆస్పరిటిన్ పదార్థం లేకుండా న్యాచురల్గా ఒక తీపి తులసి అనే ఆకు నుంచి తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్ స్టివియా. ఇది మీరు తాగేటువంటి టీ, కాఫీ, జ్యూస్, మజ్జిగ ఎందులో అయినా పంచదారకి బదులుగా రైట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 లేదా 2 మీకు ఎంత టేస్ట్ కావాలో అంత తీపి పెరుగుతుంది, క్యాలరీస్ రావు. రైట్ అండి. అలాగే మరి ఫిట్నెస్ అండ్ డైట్, వెయిట్ మేనేజ్మెంట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఇదిగోండి. హై బ్లడ్ ప్రెషర్, ఎవరైతే వెయిట్ కొంతమంది మేనేజ్ చెయ్యరు, పెరిగితే పెరగని అనుకుంటూ ఉంటారు. కొంతమంది కేర్ తీసుకుంటారు. అయితే కేర్ తీసుకునే టైంలో తినడం మానేస్తారు లేదా తక్కువ తింటారు. రైట్. దానివల్ల తగ్గుతారు, కానీ బీపీయో ఎనర్జీయో పడిపోతుంది. రైట్. మరి అట్లా వెయిట్ మేనేజ్మెంట్ కనుక చేసుకోకపోతే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హై కొలెస్ట్రాల్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ అంటే నేను ఇందాక చెప్పిన డయాబెటీస్ రావచ్చు. అలాగే స్లీపింగ్ డిజార్డర్స్, అలాగే ఆయాసం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికంటే వెయిట్ మేనేజ్మెంట్ అంటే హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే. సరే, హైట్కి తగ్గ వెయిట్ ఎలా తెలుస్తుంది అంటే, హైట్కి తగ్గ వెయిట్ అనేది మీకు గూగుల్లో కొడితే వస్తుందండి. అంటే ఒక చార్ట్ ఉంటుంది, BMI, బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక పట్టిక ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి. మన హైట్కి అంటే ఎత్తుకు తగ్గ బరువు ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. రైట్. అలా మీ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, అందుకు ఎంత బరువు ఉండాలో ఆ టేబుల్లో మీరు చూసుకొని దాన్ని మేనేజ్ చేయండి, హెల్తీగా ఉంటారు. రైట్ ఫ్రెండ్స్. మరి అట్లా దానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్టే ప్రోటీన్ పౌడర్. వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటంటే, ఇది సోయాతో సోయా తెలుసు కదండి, దాంతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట. రైట్. దీంట్లో మనకి లో ఫ్యాట్ అనమాట, తర్వాత హై ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అంటే మనకి ఎనర్జీ లెవెల్స్, మజిల్స్ ఫార్మేషన్కి బాగుంటుంది. రైట్. అంటే మనకి క్యాలరీస్ లేకుండా మజిల్ ఫార్మేషన్కి బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఈజీ టు డైజెస్ట్, చక్కగా మనం ఏది తీసుకున్నా చక్కగా ఇది మనకి అరుగుదల శక్తిని పెంచుతుంది, అరుగుదల అయ్యేలాగా చేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. బయట కూడా కొన్ని రకాల ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు, వాడతారు. అవి త్వరగా డైజెస్ట్ అవ్వవు, బికాజ్ అవన్నీ కూడా సింథటిక్ విటమిన్స్, సింథటిక్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇవి త్వరగా డైజెషన్ అవ్వవు. కొంతమంది అంటారు, సార్ మీ ప్రోటీన్ పౌడర్ 700 ఉంది ఏంటి, ఇక్కడ 200-300కి వస్తుందిగా, 400కి వస్తుంది కదా అంటారు. అక్కడ అందులో సింథటిక్ విటమిన్స్ ఉన్నాయి, న్యాచురల్గా లేదు. అందువల్ల కొంచెం తక్కువ రేటుకి దొరుకుతుంది. మన దగ్గర ఉండేటువంటిది న్యాచురల్. అలాగే ఇవ్వండి, నేను చెప్పిన అన్ని బెనిఫిట్స్ వస్తాయి. రైట్. అలాగే మనకి వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మిల్క్ షేక్.
వెస్లిమ్ షేక్ మ్యాంగో ఫ్లేవర్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లో క్యాలరీస్, అంటే నేను వెయిట్ బాగా తగ్గాలి అనుకున్న వ్యక్తులు, ఇదేమో ఇందాక చెప్పిన ప్రోటీన్ పౌడర్ ఏమో సరిగా మాకు అంటే ఎనర్జీ లెవెల్స్ ఉండట్లేదు, సాయంత్రానికి నీరసపడిపోతున్నాం అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన డ్రింక్ అది. అది విత్ జ్యూస్తో కానీ లేదా గోరువెచ్చటి నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెస్లిమ్ షేక్ ఎవరి కోసం అంటే, ఇప్పుడు కొంతమంది నైట్ పూట భోజనం తినడం మానేస్తారు, రైట్? ఏదో ఒక చపాతీనో పుల్కానో లేదంటే ఇడ్లీతోనో సరిపెట్టేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో వెస్లిమ్ షేక్ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని కట్ చేసేసి, అంటే ఆ చిన్న ఫుడ్ కట్ చేసేసి మన వెస్లిమ్ షేక్ని ఒక మిల్క్లో కనుక లేదా జ్యూస్లో కనుక కలిపి తాగితే వండర్ఫుల్గా మీకు కావాల్సిన శరీరానికి కావాల్సినటువంటి రైట్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, అలాగే ఆకలిని వేయకుండా చేస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో 22 రకాల వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, రైట్? అలాగే మనకి ఇందులో చూసినట్లయితే దీన్ని డ్రింక్గా మనం తీసుకుంటాం కదా, రైట్? అది మనకి ఒక పూట భోజనం కానీ టిఫిన్ కానీ మానేసి దాని ప్లేస్లో వెస్లిమ్ షేక్ తీసుకోవాలి, రైట్? కొంతమంది మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, ఇక ఇది తీసుకుంటే వేరే ఫుడ్ అవసరం లేదు, ఇడ్లీ అలాంటివి ఏం అవసరం లేదు, రైట్? అలాగే నైట్ పూట భోజనంకి బదులుగా కూడా వెస్లిమ్ షేక్ తీసుకోవచ్చు, రైట్? అలాగే వెస్లిమ్ షేక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ లెవెల్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి, రైట్ ఫ్రెండ్స్? మరి ఇక వెస్లిమ్ క్యాప్సూల్ ఎందుకు తీసుకోవాలి? అదేమో బీపీ కంట్రోల్, బీపీ లెవెల్స్ పడిపోకుండా, ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా వెస్లిమ్ షేక్ ఇస్తున్నాం. వెస్లిమ్ క్యాప్సూల్ ఎందుకు ఇవ్వాలంటే శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి నార్మల్గా చేసేయడానికి పనిచేస్తుంది వెస్లిమ్ క్యాప్సూల్. ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వలన మనకి న్యాచురల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మన శరీరంలో కొన్ని పార్ట్స్లో ఫామ్ అయ్యేటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగించేసి ఎనర్జీగా మారుస్తుంది. ఎర్లీ మార్నింగ్ 1 కానీ 2 కానీ తీసుకోవాలి ఖాళీ కడుపుతో, ఓకే అండి? అలాగే టీ అలవాటు ఉన్న ఫ్రెండ్స్, మేము వెయిట్ తగ్గాలి, టీ అలవాటు ఉంది అనుకునే ఫ్రెండ్స్ వెస్లిమ్ టీని వాడండి. దీంట్లో ఇది గ్రీన్ టీ మాత్రమే కాదండి, దీంట్లో కాఫీ గింజలు కూడా ఉన్నాయి, అలాగే లెమన్ హనీ ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ లో క్యాలరీస్ అనమాట, అంటే మనకు వెయిట్ పెరగనివ్వదు. అంతేకాకుండా మనకి ఆ ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుంది. మనకి ఏదైతే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎనర్జీ ఉంటుందో టీ తాగుతున్నప్పుడు, అట్లాంటి ఎనర్జీ మనకి ఈ టీ ఇస్తుంది అనమాట, రైట్? ఇక నెక్స్ట్ డిటాక్స్ అండ్ రిజుమినేటింగ్ సిస్టమ్స్, అంటే మన శరీరానికి మంచి ఎంత ఇవ్వడం ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనము మన శరీరానికి ఏది మంచిది ఇవ్వాలో మాట్లాడుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శరీరంలో ఉన్న చెడును బయటకు పంపించేవి, రైట్? అంటే మంచి ఇవ్వకపోయినా ప్రాబ్లమే, లోపల శరీరంలో ఉన్న చెడుని బయటికి పంపకపోయినా ప్రాబ్లమే. దానికి ఉపయోగపడే ప్రోడక్టే మన దగ్గర ఇక్కడ ఉన్నాయి, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, రైట్? అందులో ఫస్ట్ వచ్చేసి మనకి కుర్కుమిన్ ప్లస్ అంటే మనకి వచ్చేసి పసుపు కొమ్ము తెలుసు కదండి, అందుకే పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఆ పసుపు కొమ్ములో మీరు ఇలా విరగొడితే అందులో మధ్యలో ఒక చిన్నగా డాట్ ఉంటుంది, మధ్యలో అబ్జర్వ్ చేస్తే విరిచిన పక్కన వైపున సైడ్ వైపున మీరు చూస్తే మధ్యలో చిన్నగా ఒక ఆరెంజ్ కలర్లో ఒక చిన్న డాట్ ఉంటుంది, అదే కుర్కుమిన్. పసుపు అందరూ మంచిది 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 అంటారు, యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ఓకే, అంటే క్రిముల నుంచి దూరం చేస్తుంది అని అంటూ ఉంటారు కదా. పసుపు గుమ్మాలకు కానీ ముఖాలకు కానీ రాస్తారు, ఎందుకంటేనండి దాంట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి పసుపులో. అందులో పసుపులోనే అంత ఉంటే ఆ పసుపులో ఉండేటువంటి ఆ చిన్నగా ఉండే ఆరెంజ్ ఉంది కదా ఆ డాట్లో, అదే కుర్కుమిన్ అనమాట. ఆ కుర్కుమిన్ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందండి, క్యాన్సర్ని రాకుండా చేసేటువంటి ఇంగ్రీడియంట్ అనమాట, రైట్? మనకి దాంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. శరీరంలో ఏదైతే ఆ డ్యామేజ్ సెల్స్ ఉంటాయో, క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటిని చంపేయడానికి ఉపయోగపడేదే కుర్కుమిన్ ప్లస్. ఇది నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తినేటువంటి జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, రకరకాల పదార్థాలు తింటూ ఉన్నాము, దేని ద్వారా ఏదొస్తుందో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ కనీసం ఇయర్లో ఒక్క బాటిల్ అయినా మీరు కుర్కుమిన్ ప్లస్ వాడండి, ఒక్క బాటిల్ ఇయర్లో,
రైట్ ఫ్రెండ్స్, ఇది తిన్న తర్వాత 1 లేదా 2 తీసుకోవచ్చు. అలాగే మరి గ్యానోడర్మా క్యాప్సూల్స్ శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్కి, అలాగే లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంతేకాకుండా ఇప్పుడు శరీరంలో మనకి చెడు ఉంటుంది అన్నాను కదండి, దాన్ని బయటకు పంపడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ గ్యానోడర్మా. మన ఇండియాలో వేప ఎంత వాల్యూనో చైనాలో ఈ ఎర్ర పుట్టగొడుగు అనేది అంత ప్రాచుర్యం. ఎందుకంటే దీంట్లో చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, శరీరానికి బలం చేపించేవి ఎన్నో ఉన్నాయి. అందుకని ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. మన దాంట్లో చూడండి, గ్యానో పేస్ట్ ఉంది, గ్యానో కాఫీ ఉంది. చూడండి, అర్థం చేసుకోండి దీంట్లో మరి ఎంత మంచి ఉండడం, ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన కంపెనీ దాని మీద అంత ఫోకస్ చేసింది. రైట్, ఇది మనకి శరీరంలో ఇలా డ్యామేజ్ సెల్స్ని పోగొట్టడానికి, అలాగే మంత్లీ ప్రాబ్లమ్స్, లేడీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా గ్యానోడర్మా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఫుడ్ ప్యాచెస్. ఇది వచ్చేసి కొంతమంది క్యాప్సూల్స్ కోసమా, క్యాప్సూల్ అయితే కొంచెం భయం వేస్తుంది, లేదా నాకు సరిగా టైం సెట్ కాదు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము కంపెనీ ఎక్స్టర్నల్గా వాడేది, అంటే వీటిలో ప్యాచెస్ వస్తాయి, ఒక 10 ప్యాచెస్ వస్తాయి, 5 రోజులు వాడచ్చు. 2 అరికాళ్ళకి మనం అంటించి, రాత్రిపూట అంటించి ఒక గ్లాసు వాటర్ తాగి నిద్రపోతే ప్రొద్దున్న ఆ ప్యాచ్ తీయగానే మీరు గమనించవచ్చు అదంతా నల్లబడడం చూడొచ్చు. అంటే శరీరంలో ఉండేటువంటి చెడు ఏదైతే ఉందో మన అరిపాదాల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా రైట్ రక్తంలో ఉండేటువంటి ఆ చెడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ నుంచి ఆ ప్యాచెస్ లాగేస్తాయి అన్నమాట. రైట్, ఇది కూడా చాలా హైలీ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్, చాలా డిమాండెడ్ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టండి ఫస్ట్ ట్రీట్మెంట్కి ముందుగా ఈ ఫుడ్ ప్యాచెస్ని వాడిస్తారట చాలా హాస్పిటల్స్లో. అంత ఇంపార్టెన్స్ ఈ ఫుడ్ ప్యాచెస్కి ఉన్నాయి. అలాగే ఫైబర్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఫైబర్ వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుందని. రైట్, ఇది మనకి స్పెషల్గా ఎవరికి రికమెండ్ చేయొచ్చు అని అంటే డైజెషన్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళకి, లేదా కాన్స్టిట్యూషన్ అంటే లైక్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. సాధారణంగా మలబద్ధకం ఉంది లేదు అని ఎలా తెలుసుకోవచ్చో చెప్పమంటారా? సింపుల్గా అనుకుంటే, మనము ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళాలి. న్యాచురల్గా అయితే జనరల్గా అందరికి అలవాటైన విషయం ఏంటంటే 3 సార్లు తింటాము, ఒకసారే వెళ్తాము. ఇట్స్ నాట్ కరెక్ట్. డాక్టర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ చెప్పే విషయం ఏంటంటే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళాలి. ఇది యాక్చువల్గా మన బై బర్త్ ఉంటుంది, కానీ అలవాటు మార్చేసాం మనం. చూడండి, చిన్నపిల్లల్ని చూడండి, వాడు 3 పూట్ల వెళ్తాడు, ఎన్నిసార్లు తింటాడో అన్నిసార్లు వెళ్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే అని తిట్టి అలా కాదు ఇలాగ వెళ్ళాలని వాడు రోజుకి ఒక్కసారి వెళ్ళేలాగా ప్రిపేర్ చేసేస్తాం. మనల్ని అలాగే ప్రిపేర్ అయ్యాం యాక్చువల్గా. రైట్, మన బాడీకి ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటుంది. అలా యాక్చువల్గా మనము ఫుడ్ని ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు వెళ్ళాలి. వెళ్ళట్లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రాలేదనుకోమాకండి, వస్తాయి. రైట్, అందులో వచ్చే ఫస్ట్ ప్రాబ్లమే మలబద్ధకం. ఓకే అండి, రైట్, దానికి ఉపయోగపడేదే వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫైబర్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ కలుపుకొని తాగితే ఆ ప్రేగుల్లో ఉండే చెత్తని బయటికి నెట్టివేస్తుంది. ఇది ఎవరికైనా మనం ఇస్తే ఒక్కరిద్దరికి, మనం ఒక 10 మందికి ఇచ్చామనుకోండి, ఒక్కరిద్దరికి పెయిన్ కూడా కలుగుతుంది. అందుకే కొంచెం కడుపు నొప్పి లాగా అనిపిస్తుంది ఆ ఒక్క రోజే, తర్వాత నుంచి నార్మల్ అయిపోతుంది. అంత పెయిన్ఫుల్ కాదు కానీ అనిపిస్తుంది. అట్లా ఇదొకటి జాగ్రత్తగా ముందే ఒక మాట చెప్పేసి ఉంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అందుకే చెప్తున్నాను ఈ ఫైబర్ కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటి ముందు మురికి కాలువ చెత్తగా పట్టి ఉంది, ఏదైనా కర్ర పుల్లతో తోస్తే కానీ మురికి బయటికి వెళ్ళదు. అదే మాదిరిగా మనం ఈ ఫైబర్ ఇచ్చినప్పుడు 2-3 రోజుల తర్వాత నుంచి ఇది ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఆ ప్రేగులో ఉన్న చెత్తను నెట్టుతుంది బయటికి. ఆ నెట్టుతున్నప్పుడు వచ్చే స్ట్రెయినే ఆ పెయిన్. దానికి భయపడొద్దు, కంగారు పడొద్దు. అలా చక్కగా దాన్ని కంటిన్యూ చేయించండి. అవసరమైతే ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి వాడింపజేయండి.
రైట్. అలా ఈ ఫైబర్ వల్ల అది బెనిఫిట్. తర్వాత ఇది వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే శరీరంలో ప్రేగుల్లో చెడు పోతుందో మంచే ఉంటుంది. రైట్, అట్లా. రైట్ అండి. అలాగే ఐ సపోర్ట్ వచ్చేసి మనకి తెలుసు కదండి. ఐ సపోర్ట్ పేరులోనే ఉంది కదా, కంటికి సపోర్ట్ చేస్తుంది. ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది అంటే నైట్ విజన్, అంటే నైట్ విజన్ చీకటి పడే సందర్భాల్లో చాలా మందికి రే చీకటి అని వింటూ ఉంటాము. విజన్ అంటే సరిగా కనపడక ఉంటుంది, ఏజ్ వల్ల అవ్వచ్చు, న్యూట్రిషన్స్ లోపం వల్ల అవ్వచ్చు. ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసేదే మన ఐ సపోర్ట్. ఐ సైట్ని కంట్రోల్ చేస్తుంది, నైట్ విజన్ని కరెక్ట్ చేస్తుంది, అలాగే కంటికి సంబంధించిన ఇరిటేషన్స్ ప్రాబ్లమ్స్ని చేస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది, అదే రెటీనాకి సంబంధించిన కాంప్లైంట్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. అలా కళ్ళజోడు వాడకాన్ని, కళ్ళజోడుని రానివ్వకుండా చేసేటువంటి ప్రోడక్టే మన ఐ సపోర్ట్. సో ఇది నేను పర్సనల్గా ఇచ్చిన కస్టమర్స్లో చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. ఒక్కసారిగా ఒక బాటిల్ వాడి అడ్వాన్స్గా 2-3 బాటిల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా టీంలో. రైట్. అట్లాగే ఉమెన్స్ హెల్త్ కేటగిరీ చూసినట్లయితే మనకి మహిళలు చాలా 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 మన ఇంట్లో మదర్, వైఫ్, సిస్టర్ అండ్ డాటర్ చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు మన లైఫ్లో. మరి వారి ఆరోగ్యం మరింత ఇంపార్టెంట్ మనకి కదండి. మరి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచడానికి, మెరుగుపరచడానికి మనకి వెస్టేజ్ ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రొడక్ట్సే ఉమెన్స్ హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్. రైట్. లేడీస్ ఎక్కువగా సఫర్ అయ్యే కొన్ని విషయాల్లో ఈ ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి. అందులో ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు నీరసంగా ఉందండి, నడుము నొప్పి ఉందండి, బాడీ పెయిన్స్ వస్తున్నాయండి అని లేడీస్ చెప్పగానే డాక్టర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, అమ్మ ఒంట్లో రక్తం పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి, అంటే రక్తం సరిపాలలో ఉందా అంటే ప్రతి ఒక్క లేడీ చెప్పేటువంటి విషయం లేదనే చెప్తారు. ఎందుకంటే సో వారు ఉండేటువంటి లైఫ్ స్టైల్, పనులు, ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు అన్నీ చేసుకొని హెల్త్ని సరిగా చూసుకొని వారు మన ఇంట్లో ఉండేటువంటి మన ఫ్యామిలీ, మరి వాళ్ళంతా కూడా ఫస్ట్ ప్రయారిటీ పనులకి ఇస్తారు. మరి వారి హెల్త్ మరి పాడవటానికి చాలా రీజన్స్ ఉంటాయి కదండి. మరి అట్లా వన్ ఆఫ్ ద రీజన్ బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడం. అలా బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి ఏమి ఉన్నాయి అంటే మన దగ్గర ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ ఉన్నాయి. బయట కూడా ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ వాడతారు, అవి దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ అవుతాయి, యాంటీబయాటిక్స్ యాడ్ అవుతాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకని డాక్టర్ అంటారు 6 నెల 2 నెలలే వాడండి, కంటిన్యూగా వాడొద్దు అని చెప్తాడు. బట్ మన ఐరన్ ఫోలిక్ రెగ్యులర్గా వాడుకోవచ్చు. అలా బ్లడ్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మా మిస్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ ఇచ్చున్నామండి. థర్డ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, 7.5 అలా ఉంది. రైట్. నేను ఆ డాక్టర్ మేడంకి నేను మన వెస్టేజ్ ప్రోడక్ట్లో నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను మేడం అని మన ఐరన్ ఫోలిక్ చూపించి వాడింపజేశాను. విత్ ఇన్ షార్ట్ 1-2 బాటిల్స్లోనే తన పాయింట్ వాల్యూ వచ్చేసి 10.5కి వచ్చేసింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రైట్. అలా మరి మన దగ్గర ఉండేటువంటి ఐరన్ ఫోలిక్ వలన బ్రహ్మాండంగా బ్లడ్ పర్సంటేజ్ పెంచవచ్చు. రైట్ అండి. అలాగే ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మనం ఇది ఎలా వాడాలి, ఐరన్ ఫోలిక్ ఎలా వాడాలంటే ఎంప్టీ స్టమక్తో ప్రిఫర్ చేయండి, ఖాళీ కడుపుతో వేసుకోవాలి. 1 లేదా 2 ఇవ్వచ్చు. కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తే 1 ఇవ్వండి, ఇంకా వేడి చేసినట్టు ఉంటే డే బై డే ఇవ్వండి, అంతేగాని వేయడం ఆపొద్దు. రైట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా చూసినట్లయితే శతావరి. నెక్స్ట్ శతావరి వచ్చేసి మనకి లేడీస్కి సంబంధించినటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ రోజున లేడీస్లో ఉండేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్ ఒకటి. ఇదివరకు రోజుల్లో థైరాయిడ్ ఎవరికో ఉండేది లేడీస్లో. ఈ రోజున డయాబెటీస్ ఎట్లాగో, బీపీ ఎట్లాగో, థైరాయిడ్ కూడా అలా వింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్లో కదండి. జనరల్గా థైరాయిడ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ టైంలో చేంజెస్ వస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, షుగర్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ టైంలో జరుగుతూ ఉంటాయి.
రైట్. ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే సరైన న్యూట్రిషన్ ఉండదో వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కంటిన్యూ అయిపోతాయి ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్ అండి. మరి అలా హెల్తీగా ఉండడం కోసం, శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడం కోసం, థైరాయిడ్ ప్రివెన్షన్ కోసం మనము శతావరి మ్యాక్స్ అనే క్యాప్సూల్స్ మనం ఇవ్వచ్చు. రైట్ అండి. ఇది ఎలా ఇవ్వాలి అంటే ఆఫ్టర్ ఫుడ్ అది. అయితే ఈవెన్ మనకి జెంట్స్లో కూడా ఇది ఇవ్వచ్చు. శతావరి మ్యాక్స్ జెంట్స్కి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జెంట్స్లో కూడా కలుగుతూ ఉంటాయి. రైట్ అండి. అలాగే ఇక నెక్స్ట్ క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ ఇవి ఒక మనకి దాన్ని ఏమంటారు, నేరేడు పళ్ళు అంటారు చూడండి, అలా ఆ జాతికి చెందినటువంటి వన్ ఆఫ్ ద ఫ్రూట్తో మనకి ఇది ఇస్తారనమాట క్రాన్బెర్రీ. ఇది ఎస్పెషల్లీ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు. రైట్ అండి. అంతేకాకుండా ఇక హెయిర్, స్కిన్, నెయిల్ అంటే జుట్టు రాలని వ్యక్తి ఎవరు లేరు ఆల్మోస్ట్ కదండి. ఎస్పెషల్లీ లేడీస్లో ఎవరు ఉండరు. జెంట్స్లో అయినా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లము. బట్ లేడీస్లో మనం ప్రతి ఒక్కరు వింటూనే ఉంటాం. దానికి రీజన్స్ ఇవ్వండి. ఈ ఫస్ట్ కనుక ఇది తీసుకుంటా ఉంటే అసలు ఆ ప్రాబ్లమే రాదు. రైట్. ఇలా హెయిర్ కేర్ జుట్టు రాలడానికి సంబంధించిన కంట్రోలింగ్ ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర. అలాగే స్కిన్ ప్రాబ్లం. ఇక నెయిల్ అంటే కొంచెం గోర్లు విరిగిపోతూ ఉంటాయి, కొద్దిగా పెరగగానే విరిగిపోతూ ఉంటాయి, లేదా సరిగా గ్రోత్ త్వరగా ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా మనకి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ని ఇవ్వచ్చు. వీటి గురించి కొంచెం లోతుగా లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగోండి. యాక్చువల్గా శతావరి గురించి ఇంకొక మాట కూడా చెప్పొచ్చు అండి. దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అంటే ఏదైతే ఈ మొక్క జాతుల్లో ఉన్నాయో దీన్ని మహారాణి అని చెప్పుకుంటారండి. ఇది చాలా రిచ్ ఇంగ్రీడియంట్, ఇది ఒక విలువైనటువంటి పదార్థం. రైట్. శతావరి అనేది మీకు ఆయుర్వేద బుక్స్లో, ఆయుర్వేద తెలిసిన వాళ్ళు అడగండి, అబ్బో శతావరి ఉందా మీ దగ్గర, సూపర్ ప్రోడక్ట్ ఉన్నట్టే, అసలు మీరు శతావరి ఒక్కదాంతో చాలా బిజినెస్ తేవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. రైట్. మరి అట్లాగే ఐరన్ ఫోలిక్ ఆల్రెడీ విన్నారు. ఐరన్ ఫోలిక్లో ఇంకొంచెం స్పెషాలిటీ ఏంటంటే మన దాంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, జింక్ కూడా ఉంటుందండి. అందువల్ల మనదే ప్రిఫర్ చేయండి. రైట్. ఇక రైట్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, బొరేజ్ ఆయిల్ ఉంటుంది, అలాగే అమైనో యాసిడ్స్ ఉంటాయి. వాటి వల్లనే స్కిన్ స్ట్రక్చర్, హెయిర్ స్ట్రక్చర్ బాగుండేలాగా ఈ క్యాప్సూల్ పనిచేస్తుంది. రైట్ ఫ్రెండ్స్. అండ్ తర్వాత జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. సో ఎముకలు మరియు కీళ్ళు అంటే ఎముకకి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, దాన్నే కీళ్ళు అంటాం మన తెలుగు భాషలో. అయితే ఆ ఎముకకి జాయింట్లో దాన్ని అనుసంధానంగా చేసేటువంటి ఆ ఫంక్షనింగ్లో మెత్తటి ఎముక ఉంటుంది. అంటే మనకి నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. చికెన్ లెగ్ పీస్ తింటున్నప్పుడు ఎముకకి చివర మెత్తటి ఎముక తగులుతుంది, దాన్ని కూడా కరకర నవ్వులుతూ తినేస్తాం కదండి. అంటే ఆ ఎముకకి బార్డర్లో ఉండేదాన్ని కార్టిలైజర్ అంటారు, అదే మెత్తటి ఎముక. అలాగే ఇంకో ఎముకకి చివర మెత్తటి ఎముక. అలా కార్టిలైజర్ కలిపి మధ్యలో ఉండే లిక్విడ్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. రైట్. అలా ఒక జాయింట్, ఒక కీళ్ళు, 2 ఎముకలు మధ్యలో ఉండేటువంటి ఆ పదార్థంతో ఉంటుంది కాబట్టి మనము ఏ మూమెంట్ అయినా చేయగలుగుతున్నాం. మన శరీరంలో దాదాపుగా 206 206 జాయింట్స్ ఉన్నాయి లోపల. రైట్. వాటిల్లో ప్రతి చోట కార్టిలైజర్ మెత్తటి ఎముక ఉంటుంది, సైనోవియల్ ద్రవం ఉంటుంది. మన వాడుక భాషలో చెప్తూ ఉంటాము గుజ్జు. అది ఎక్కువగా మన శరీరం బరువు అంతా కూడా కాళ్ళ మీద, మోకాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫోకస్ మోకాళ్ళ మీదే ఉంటుంది. జాయింట్లు అంటే మోకాళ్ళే అనుకుంటాం, కాదండి, శరీరంలో చాలా జాయింట్స్ ఉంటాయి. రైట్. ఆ జాయింట్స్లో ఆ గుజ్జు అరిగిపోవడం వలన ప్రెషర్ మెత్తటి ఎముక మీద పడుతుంది. ఎవరికి మరి గుజ్జు అరిగిపోతుంది లేదా గుజ్జు తయారవడం ఆగిపోతుంది అంటే ఎవరికైతే వర్క్ టెన్షన్ ఉంటుందో, ఎవరైతే సరైన టైంకి తినరో,
ఎవరికైతే నిద్ర సరిగా ఉండదో వాళ్ళకి ఆ సైనోవియల్ ద్రవం తయారవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ సైనోవియల్ ద్రవం తగ్గిపోతూ ఉంటుందో మీరు లేచినప్పుడు కూర్చున్నప్పుడు టకా టకా సౌండ్లు స్టార్ట్ అవుతాయి. రైట్? ఆ మెత్తటి ఎముక కూడా అరిగిపోతూ పెయిన్ కలుగుతుంది. ఇక ఆ మెత్తటి ఎముక కూడా కార్టిలైజర్ కూడా అరిగిపోయినాక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మన బాధ భరించలేక పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు. ఇంకొంతకాలం తర్వాత ఆపరేషన్స్, ఇంజెక్షన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇంకా పైకి వెళ్ళినాక నా వల్ల కాదు, ఆపరేషన్ చేసుకొని చిప్ప మార్చేయండి అంటాడు కదండి. సో డబ్బులున్న వాళ్ళు చిప్ప మార్చుకొని కీళ్ళు మార్చుకొని చేయించుకోగలుగుతారు. మార్చుకోలేని వాళ్ళు చేసే పనిని ఆపేసి ఇంటి దగ్గరే ఉంటారు. ఇది మనం చూస్తున్నాం పెద్దవాళ్ళని. రైట్? మరి ఈ రోజున మనకి అద్భుతంగా మరి జాయింట్స్ హెల్త్, బోన్స్ హెల్త్ కోసం అద్భుతంగా పనిచేసే ప్రొడక్ట్స్ మనకి ఇచ్చింది కంపెనీ. ఇందులో కాల్షియం వాడడం వల్ల ఎముక బలంగా ఉంటుంది. రైట్? ఎముక బలంగా ఉండాలంటే కాల్షియం పదార్థం కావాలి. అది ఎందులో ఉంటుంది? రెగ్యులర్గా తినే పాలు, గుడ్లు దొరుకుతాయి. ఇప్పుడు మనం తాగే పాలు అసలు మనం తాగం, పెద్దవాళ్ళం రెగ్యులర్గా తాగం కదండి. ఒకవేళ తాగినా ప్యూర్ తాగుతున్నామా? అన్ని ప్యాకెట్ పాలే కదండి, అన్ని కల్తీ పాలే కదండి. రైట్? అన్ని నీళ్ళ పాలే కదా. అంటే మనం ఈవెన్ ఖర్చు పెట్టి తీసుకున్నా పూర్తిగా కాల్షియం అందట్లా. రైట్? గుడ్డు ఎప్పుడో వారానికి ఒకసారో 2 సార్లు తీసుకుంటాం, అంటే అది కూడా మన శరీరానికి ఇవ్వట్లా. ఆకుకూరలు ఆ రోజు అన్నమే తినం కదండి, తెలిసిన విషయమేగా. ఆకుకూరలు వండినప్పుడు నేనైతే తినేవాడిని కాదు. రైట్? బట్ ఈ రోజున కాల్షియం టాబ్లెట్స్ పుణ్యమా అని, రైట్? అయితే ఇప్పుడు ఆకుకూరలు కూడా తింటున్నాను అనుకోండి. నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నా. అసలు జనరల్గా తినరు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, అంత ఇష్టపడరు ఆకుకూరలు తినడానికి. బట్ ప్రతిరోజు ఆ కాల్షియం శరీరానికి కావాలి. ఇంత మోతాదులో కావాలని మనకి న్యూట్రిషన్స్ చెప్తున్నారు. మరి అది మనం ఇవ్వలేకపోతున్నాం కదా ఈ రోజున. మరి మన దగ్గర ఉండేటువంటి కాల్షియం టాబ్లెట్స్ డైలీ 2 క్యాప్సూల్స్ తీసుకుంటే 600 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి ఇస్తున్నాము. యాక్చువల్గా 1000 గ్రాములు కావాలి. మనం తినే తిండిలో అంటే రోజు అన్నము టిఫిన్ చేస్తాం కాబట్టి అందులో ఒక 300-400 దొరుకుతుంది. సో మిగతాది దొరకట్లేదు కాబట్టే ఇప్పుడు మన ఇంట్లో కానీ పెద్దవాళ్ళు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాగానే నడుము నొప్పి అంటున్నారు, మోకాలు నొప్పులు అంటున్నారు, బరువులు ఎత్తలేకపోతున్నారు. ఇంతకుముందు ఎంత పెద్ద బరువునైనా రోకల బండను కూడా తీసి పక్కకు జరిపేవాళ్ళు, లేదా తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఈ రోజున చూడండి, మెట్లు దిగాలన్నా నొప్పే, మెట్లు ఎక్కాలన్నా నొప్పే, నడవాలన్నా నొప్పే కదండి. చూస్తున్నాం కదా. కారణం ఎముకల్లో బలం లేకపోవడం, కీళ్ళల్లో బలం లేకపోవడం. మరి అది ఇవ్వాలి కదా, మన శరీరానికి ఇస్తేనే కదా మనకు అది మళ్ళీ డ్రా చేసుకోగలం. రైట్? మరి అందుకనే మన దగ్గర ఉండే కాల్షియం టాబ్లెట్లు 1 లేదా రోజుకు 2 వాడితే ఆ గ్రామ్స్ అందుతుంది. తినే తిండి ద్వారా కొంత అందుతుంది. అలా రోజుకు ఒక 1000 మిల్లీగ్రాముల కాల్షియం మనకు అవసరం అవుతుంది. అది మనం దీని ద్వారా ఇవ్వచ్చు. పడే ఖర్చు కూడా డైలీ 2 రూపీసే. రైట్ అండి. అలాగే గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఎందుకు ఇవ్వాలంటే, నేను ఇంతకుముందు చెప్పినటువంటి కార్టిలైజర్, సైనోవియల్ ద్రవం ఇంప్రూవ్ అవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను చెప్పే ఒక జాగ్రత్త ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకోజమైన్ ఇవ్వద్దు. ఓకే అండి, అదొకటి జాగ్రత్త. ఎందుకంటే గ్లూకోజమైన్లో షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి గ్లూకోజమైన్ ఇవ్వద్దు. వాళ్ళకి కొలాజన్ ఇవ్వండి. కొలాజన్ ఇది శాచెట్స్లో ఉంటుంది. రైట్? వాళ్ళకి షుగర్ లేదు కానీ మోకాలు నొప్పులు ఉన్నాయి, అప్పుడు కాల్షియం గ్లూకోజమైన్ ఇవ్వండి. షుగర్ ఉంది, కాల్షియం కొలాజన్ మాత్రమే ఇవ్వండి, గ్లూకోజమైన్ ఇవ్వద్దు. రైట్ ఫ్రెండ్స్? ఇది రోజుకి 1 లేదా 2 ఇవ్వచ్చు. ఇదిగోండి నేను చెప్పాను కదండి ఇప్పుడే. ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలోట 1300 మిల్లీగ్రాములు ఉండాలి అందుకని చూడండి, ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో డాక్టర్ వాళ్ళకి ఐరన్ ఫోలిక్ ఒకటి బ్లడ్ పడడం కోసం, తర్వాత కాల్షియం దానికోసం ఇలా టాబ్లెట్స్ విడిగా రాసిస్తూ ఉంటారు. నేను మా మిస్సెస్ డెలివరీ అయ్యేదాకా ఆ టైంలో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి డెలివరీ అయ్యేదాకా మన కాల్షియమే మన ఐరన్ ఫోలికే ఇచ్చాను. అలాగే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. మా 3వ బాబుని చూడొచ్చు మీరు, నేను పెడుతూ ఉంటాను కదండి స్టేటస్లో, వాటిలో చూడండి మా 3 పిల్లలు ఎంత బాగుంటారనేది.
మన ప్రొడక్ట్స్ చూస్తే, మా పిల్లల్ని చూస్తే ఆ ప్రొడక్ట్స్ అంత బాగున్నాయని అర్థమైపోతుంది. రైట్ ఫ్రెండ్స్. అది ఇంకొక స్పెషల్ కేటగిరీ ఆయుష్ ఎంత. ఈ బ్రాండ్ వచ్చేసిందండి, ఇది కొంచెం మనం ఫాస్ట్గా చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మెడిసిన్. ఇప్పటి వరకు నేను చెప్పింది సప్లిమెంట్స్, ఆయుర్వేద సప్లిమెంట్స్. ఇది ప్రివెన్షన్గా అయినా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా వాడేవి అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయుష్ అంతా బ్రాండ్ ఏంటంటే ఇది ఓన్లీ మెడిసిన్ వాల్యూ, అంటే ఆయుర్వేద మెడిసిన్ అనమాట. అందువల్ల ఇది కొంచెం కేర్ఫుల్గా కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇస్తూ ఉండండి. అంటే వాళ్ళ కండిషన్, బాడీ కండిషన్, షుగర్ ఉందా, ఉంటే ఎంత ఉంది, రైట్. అలాగే ఇందులో కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది వాటి గురించి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆయుర్వేద మెడిసిన్ అనమాట. ఇది ఏంటంటే ఒక 4-5 రకాల కాంబినేషన్తో తయారు చేస్తారు. ఇది గ్లూకో హెల్త్, అంటే షుగర్ లెవెల్స్ కోసం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హై షుగర్ లెవెల్స్ ఉన్నా, లేదంటే కొంచెం నీరసపడిపోతూ ఉన్నా, ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంగ్లీష్ మందుతో పాటు మనది ఈ గ్లూకో హెల్త్ ఇవ్వడం వలన చాలా బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. వితిన్ 1 వీక్లో తేడా చూడొచ్చు. రైట్ అండి. అలాగే ప్రో కార్డ్ వచ్చేసి హార్ట్ రిలేటెడ్. మనం ఇంతకుముందు క్రిల్లు, ఫ్లాక్స్ ఆయిల్ చెప్పుకున్నాం కదా, వాటికి ఆల్రెడీ ప్రాబ్లం హెవీగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా హార్ట్ సర్జరీ అయ్యి ఒక 6 నెలలు, సంవత్సరం దాటిన వాళ్ళకి మనం ప్రో కార్డ్ ఇవ్వచ్చు. ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేది ఇది చేస్తుంది. చూడండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, జింజర్ అని, తర్వాత ఇదిగోండి వెల్లుల్లి తింటే చాలా మంచిదని అంటూ ఉంటారు కదా గుండెకి. అదే కదా, రక్తాన్ని పలచదనం చేస్తుంది వెల్లుల్లి. ఇంకా అట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ బాగా పనిచేస్తాయి మనకి. అట్లాగే టాక్స్ క్లీన్, ఇంతకుముందు నేను మీకు గ్యానోడర్మా చెప్పాను కదండి రెగ్యులర్ దాంట్లో. అలా కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు చూడండి, అందరికీ కామన్గా చెమట వస్తుంది, కొంతమందికి చెమట బ్యాడ్ స్మెల్ వస్తుంది, రైట్. ఆ డిఫరెన్స్ మీరు చూడండి, అంటే వాళ్ళ శరీరంలో ఇంకా చెడు ఎక్కువ ఉందని. అలాంటి వాళ్ళకి, లేదా నీరసము, కోపము, చిరాకు, టైర్డ్నెస్ ఇలా ఉన్న వాళ్ళకి మనం టాక్స్ క్లీన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. టాక్స్ క్లీన్ చూడండి, ఇందులో వేప కలుస్తుంది, పసుపు కలుస్తుంది, రైట్. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి, త్రిఫలాలు కలుస్తున్నాయి. ఓకే, తర్వాత స్వర్ణపత్రి అనేటువంటి ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్. ఇట్స్ మల్టీవిటమిన్ కింద మనకి చూడండి రకరకాల ఇంగ్రీడియంట్స్. గ్రేప్ సీడ్ అంటే ద్రాక్ష విత్తనం, లోపల ఉండే విత్తనాలు. తర్వాత క్యారెట్, గ్రీన్ టీ, ఆమ్లా. ఇప్పుడు విడివిడిగా ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఉసిరి కానీ, ద్రాక్షలు కానీ, క్యారెట్ కానీ, ఇప్పుడు కేజీ క్యారెట్ 60-70 రూపాయలు ఉంది, రైట్. మరి ఇట్లా చూసుకుంటే మరి చాలా తక్కువ ఖర్చుతో, రోజుకి 5 రూపాయలు 10 రూపాయల ఖర్చుతో మన శరీరాన్ని మెరుగుపరిచేటువంటి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ కిడ్నీ హెల్త్ అంటే లైక్ కిడ్నీలో స్టోన్స్, ఎస్పెషల్లీ స్టోన్స్ కంట్రోల్ చేయడానికి, వాటిని కరిగించడానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ మన దగ్గర కిడ్నీ హెల్త్ ప్రోడక్ట్ అండి. ఇందులో వచ్చేసి ఇది మనకి కొండపిండాకు అంటారు కదండి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసేది. అది మనకి ఇందులో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట. అది మన దగ్గర ఉంది, ఇది బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. అలాగే లివర్కి సంబంధించి మన శరీరంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గాన్ ఏదంటే లివర్ అని చెప్పొచ్చు అండి. మనం ఏది తిన్నా అది డైజెస్టివ్ సిస్టంలో ఒక సరిగ్గా మెయిన్ పాత్ర చేసేది లివర్ అన్నమాట. మరి దానికి హెల్త్ కాపాడడం మన ముఖ్యమైన పని, దానికి ఉపయోగపడేది, రైట్, లివర్ హెల్త్. తర్వాత రెస్పిరేటరీ, లంగ్స్ అంటే ఊపిరితిత్తులకి సంబంధించి, లేదంటే శ్వాసకు సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసేదే మన దగ్గర రెస్పిరేటరీ. మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనం రెగ్యులర్గా వాడేటువంటి మిరియాలు ఎందుకు వాడతాం చూడండి. దగ్గు జలుబు వస్తే మిరియాలు ఇస్తామా, అల్లం ఇస్తామా? చూడండి, అవన్నీ కలిసేసి ఉన్నటువంటి అది తులసి చక్కగా. మరి చూడండి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా, ఇవన్నీ విడిగా మనం ప్రాసెస్ చేసి తీసుకోలేము. కొంతమంది అంటారు, సార్ నేను మిరియాలు ఇంట్లోనే వాడతాను సార్, అల్లం వాడతాను సార్, మళ్ళీ క్యాప్సూల్ ఎందుకు సార్ అని అనొచ్చు కొంతమంది. కానీ ఎంత మోతాదులో వాడాలి,
బయట మిరియాల్లో 10 రకాల క్వాలిటీలు ఉంటాయి, రైట్? అందులో ఎంత ఇంగ్రీడియంట్ ఉంది, ఎంత ఎంత పాలల్లో మనకి కావాలనేది కంపెనీ ఇక్కడ చాలా ప్రాసెస్ చేసి క్వాలిటీగా మనకి ఇస్తున్నారు. అందువల్ల ఇక్కడ తీసుకోవడం ఉత్తమం, రైట్ అండి. ఇక అట్లాగే మన దగ్గర ఉండేటువంటి ఇక ఇప్పటి వరకు మనం క్యాప్సూల్స్ ఫామ్లో చూసాం, పౌడర్ ఫామ్లో చూసాం. ఇప్పుడు మనకి మన ఇంటిలో ఉండే మంచి నీటిని ఇంకా మరింత శుభ్రపరిచి మన శరీరానికి ఇచ్చేలాగా మనకి చూడండి, గౌతమ్ బాలి గారు 3 రకాలుగా, అంటే ఒక శరీరం బాగుండడానికి గాలి రూపంలో, ఆహార రూపంలో, నీరు రూపంలో శుభ్రత ఉండాలి. ఆ 3 మనకి ఇచ్చేసారు. షార్ప్ వాటర్ ప్యూరిఫైర్, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ సప్లిమెంట్స్. ఈ 3టిని మనకి ఇస్తున్నారు, రైట్ అండి. రైట్, వీటి గురించి యాక్చువల్గా ఇదంతా కూడా వాటర్ ప్యూరిఫైర్ కానీ ఎయిర్ ప్యూరిఫైర్ కానీ మళ్ళీ దానికంతా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. మనకి ఈరోజు టైం తక్కువగా ఉండడం వల్ల నేను దాని డిస్కషన్లోకి వెళ్ళట్లేదండి, రైట్. ఈసారి టాపిక్లో మనం ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం, రైట్. ఇక మేజర్గా ఇక రెగ్యులర్ ప్రొడక్ట్స్లో ఒక 4-5 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి గురించి డిస్కస్ చేసి మన సెషన్ క్లోజ్ చేద్దాం, రైట్. మామూలుగా కన్నా ఒక 15 మినిట్స్ ఎక్కువ టైం తీసుకున్నాను యాక్చువల్గా. అయితే మరి ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రొడక్ట్స్లో హెల్త్ ఫుడ్ ఇప్పుడు రెగ్యులర్ ప్రొడక్ట్స్ లో మనకి వంట నూనె చాలా ఇంపార్టెంట్ అయిన రూల్. ప్రతి ఇంట్లో వంట ఇంపార్టెంట్, ఆ వంటలో నూనె ఇంపార్టెంట్ కదండి. మరి ఆ నూనె ఏం వాడుతున్నాం? సూపర్ బజార్కి వెళ్ళగానే, ఇంతకుముందు వెస్టేజ్కి ముందు ఏదన్నా మార్కెట్లోకి వెళ్ళగానే ఏ బ్రాండ్ తక్కువగా ఉంది, ఏది దేని మీద ఆఫర్ ఎక్కువ ఉంది, ఏది ఫ్రీ ఉంది చూసుకొని కొంటూ ఉంటాం. బట్ ఈ రోజున వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది, ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. అలా మనకి ఇప్పుడు WHO వాళ్ళు చెప్పేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు నూనెలు చాలా రకాలు ఉన్నాయి, అందులో రైస్ బ్రాన్ ఆయిల్ మీ శరీరానికి చాలా ఉత్తమం అని చెప్తున్నారు. ఎవరెవరు చెప్తున్నారు తెలుసా అండి? ఓన్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే కాదు, NIN వాళ్ళు, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు అదే చెప్తున్నారు. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీరు వాడే వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్గా వాడండి అని. అయితే ఇప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో గోధుమ పొట్టు కూడా కలుస్తుంది, రైట్. దానివల్ల ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి. అంతేకాకుండా ఇందులో ఒరైజనాల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండడం వలన ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్గా ఇంట్లో థైరాయిడ్, బీపీ, షుగర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్త్కి సంబంధించిన ఒరైజనాల్ ఉండడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు. అంతేకాకుండా సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బయట దాంట్లో కెమికల్ ఉంటే మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకు బయటది ఆపి మనది కొనాలంటే అదే కారణం. కానీ బయట జనాలకి చెప్తే స్టార్టింగ్లో అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే స్టార్టింగ్లో మీరు చెప్తే వద్దంటారు, చూద్దామంటారు. కానీ మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంతకాలం ఫాలోఅప్ చేసి డెఫినెట్గా దీంట్లో ఉన్నటువంటి ఆ బెనిఫిట్ అనేది మీరు క్లియర్గా చెప్పగలగండి. ఒకసారి వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళే నిర్ణయించుకుంటారు కంటిన్యూగా ఇదే వాడదామని, రైట్. మరి ఇది గానుగ నూనె అవ్వడం వలన రెగ్యులర్ రిఫైండ్ ఆయిల్తో, అంటే బయట దొరికే రెగ్యులర్ కెమికల్ ఆయిల్తో పోల్చుకుంటే ఒక 50 రూపాయలు ఎక్కువే ఉంటుంది గానుగ నూనె కాబట్టి. బయట గానుగ నూనెతో కంపేర్ చేసుకుంటే మనదే తక్కువ, రైట్ అండి. అంతేకాకుండా బయట ఆయిల్ 3 లీటర్లు పడితే మన ఆయిల్ 2 లీటర్లు సరిపోతుంది. అంటే బయట ఆయిల్ ఖర్చుకు కంపేర్ చేసుకున్నా, అంటే మీరు ఈవెన్ కెమికల్ నూనె వాడుతున్న రిఫైన్డ్ కెమికల్ నూనెతో రేటుతో కంపేర్ చేసుకున్నా మనదే తక్కువ రేటు పడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఇది మనం హీట్ చేసినప్పుడు పొగ అనేది రాదు. బయట కెమికల్స్ ఉండడం వల్ల మీరు కొద్దిగా హీట్ చేయగానే, రైట్, కెమికల్ అనేది ఉండడం వల్ల పొగ వచ్చేస్తూ ఉంటుంది, రైట్. ఇక్కడ మనకి ఇది పొగ రానివ్వదు, అలాగే కన్జంప్షన్ చాలా తక్కువగా అయ్యేలాగా ఉంటుందన్నమాట. దానివల్ల మీకు 2 లీటర్లు చాలా ఎక్కువగా ఫ్యామిలీకి సరిపోయేలాగా ఉంటుందన్నమాట. ఒక ఇద్దరు ఉన్న ఫ్యామిలీకి 2 లీటర్లు సరిపోతుంది. అదే కనుక ఒక 3-4 ఉంటే ఒక 4 లీటర్ అవసరం అవుతుంది. అట్లా ఇంతకుముందు 5-6 లీటర్లు వాడేది ఇది చాలా తక్కువ కన్జంప్షన్ వలన ఒకవైపు ఆరోగ్యం, ఇంకోవైపు ఆదా 2 వస్తాయి. ఈ రెండింటితో పాటు బిజినెస్ మన చేతుల్లో ఉంది. మరి ఇదంతా ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాలి కదా మనం. అంతేకాకుండా కుకింగ్లో వాడేటువంటి వాటిలో నూనెల్లో ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలివ్ ఆయిల్.
మన దగ్గర ఉండేటువంటి ఆలివ్ ఆయిల్ బయట మార్కెట్‌తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి కాంపిటీటివ్ ప్రైస్ ఇవ్వచ్చు అనమాట మనం. అంత బెస్ట్ క్వాలిటీ అండ్ రిజల్ట్స్. ఇంకా ఇది ఒక్కసారి అలవాటైన వాళ్ళు కంటిన్యూగా మనదే అడుగుతారు. అంతేకాకుండా ఇక నెక్స్ట్ జిటా స్పెషల్ టీ. ప్రెజెంట్ టీ వచ్చేసి ₹200 ఎంఆర్‌పీ, ₹144 డీపీ ప్రైస్ ఉంది. రైట్ ఫ్రెండ్స్. ఇది మంచి ఏమని చెప్పొచ్చంటే ఇది ఒక కప్పు టీ తాగితే మన టీ జిటా స్పెషల్ టీలో ఉన్నది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కప్పు టీ తాగితే 4 గ్లాసుల బత్తాయి రసంలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్‌కి ఈక్వల్. అంటే చూడండి ఇది చిగురాకుతో చేస్తారు కాబట్టి దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వలన ఇది హెల్తీ టీ. రైట్. జనరల్‌గా బయట వాటిలో తాగే దాంట్లో రంగు, రుచి, వాసన కోసం కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలుపుతారు. దాని వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అది బెనిఫిట్ అన్నమాట. రైట్. రేట్ వైస్‌గా చూసుకున్నా, క్వాలిటీ వైస్‌గా చూసుకున్నా మన టీ చాలా అవసరం. రైట్. ఇప్పుడు మన టీ చిన్న ప్యాక్‌లో అంటే లైక్ మనకి ₹2 చిన్న పడే ప్యాక్‌లో కూడా దొరుకుతుంది. అలా ఒక బాక్స్‌లో 100 బ్యాగ్స్ ఉంటాయి టీ బ్యాగ్స్. 100 టీ బ్యాగ్స్ వచ్చేసి ₹200 డీపీ రేట్. అంటే మీకు ఒక బ్యాగ్ ఒక కప్పు టీకి సరిపోతుంది. ఆ బ్యాగ్ ₹2 పడుతుంది. చూడండి ఇప్పుడు ఈ రోజున బయట చిన్న కల్తీ ఇచ్చే టీ కూడా చిన్న కప్పులో ₹5 నుంచి ₹10 ఇస్తున్నారు. బట్ మనది వెస్టేజ్ హెల్తీ టీ ₹2 పడుతుంది బ్యాగ్. రైట్. మరి అట్లా చాలా హెల్తీ టీ, ప్రైస్ తక్కువ. అంతేకాకుండా జిటా కాఫీ ఇక్కడ మనకి వచ్చేసి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి అంటే కెఫిన్ లేకుండా చికోరీ కలవకుండా మనకి కాఫీ గింజలు ఉన్నాయండి. చాలా ప్యూర్ కాఫీ. దీనివల్ల చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. రైట్. దానిలో ఎటువంటి హానికరం ఉండదు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎన్నిసార్లైనా తాగొచ్చు. సాధారణంగా తాగొద్దు కాఫీ ఎక్కువ సార్లు తాగకూడదు అంటారు. కారణం దాంట్లో కెఫిన్ కలుస్తుంది కాబట్టి. రైట్. మన దాంట్లో లేదు కాబట్టి బ్రహ్మాండంగా తాగేయొచ్చు. అలాగే మన దగ్గర ఉండే కాఫీస్‌లో సెకండ్ టైప్ ఆఫ్ కాఫీయే జెటా గ్యానో కాఫీ మ్యాక్స్. చాలా ప్రీమియం కాఫీ గింజలతో తయారు చేశారు. ఇందులో గ్యానోడర్మా మష్రూమ్ ఎర్ర పుట్టగొడుగు కూడా యాడ్ అవుతుంది. అందువల్ల దీంట్లో కాస్ట్ పెరుగుతుందన్నమాట. అలాగే పిల్లలకి రెగ్యులర్‌గా హార్లిక్స్, బూస్ట్ హార్లిక్స్, బూస్ట్, కాంప్లెయిన్ ఇలా ఇస్తూ ఉంటాము. అవన్నీ కూడా సింథటిక్ వైటమిన్స్, మినరల్స్ అన్నమాట. మనం న్యాచురల్‌గా ఇస్తున్నాము. మన దాంట్లో మన ఇన్విగోలో డీహెచ్ఏ ఉంటది. డీహెచ్ఏ ఉండడం వల్ల వాళ్ళు మెంటల్ గాను, ఫిజికల్ గాను గ్రోత్ ఉంటారు. అంతేకాకుండా పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్, నూడిల్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. మనం వద్దన్నా ఆపలేము. ఇవ్వకుండా ఉండలేము. ఎందుకంటే ఆ గోల భరించలేము. తెలిసిందే కదా! బట్ మరి అలాంటి ఫుడ్ వాళ్ళు తింటున్నప్పుడు మళ్ళీ మనం సింథటిక్ విటమిన్స్, సింథటిక్ ఇవ్వడం వలన మరి అంత పెద్ద రిజల్ట్స్ అనేది ఉండదు. బట్ అందుకని ఈ టైంలో మనము వాళ్ళకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇస్తే ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ కరిగించేస్తదన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి బోన్స్ హెల్త్ కోసము అలాగే వెయిట్‌ని పెంచేలాగా బావుంటుందన్నమాట. రైట్. అలాగే ఫ్రెష్ అప్ డ్రింక్. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పిల్లలు ఎక్కువగా పిల్లలు గానీ ఈవెన్ పెద్దవాళ్ళైనా గానీ డ్రింక్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. లైక్ పెప్సీ లేదా థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ ఎక్కువ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. రైట్ అండి. మరి అలాంటి సందర్భాల్లో మనకి ఫ్రెష్ అప్ డ్రింక్ అని మన కంపెనీ ప్రొవైడ్ చేశారు. ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్. ఇది లైక్ చూడడానికి రస్నా లాగా ఉంటది. ఇది పౌడర్ అన్నమాట అండి. ఈ పౌడర్‌ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో కలిపేసుకొని జస్ట్ మనకి స్టెవియా టాబ్లెట్స్ ఏవైతే పిల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకొని తాగితే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది. ఎటువంటి హాని చేసే కెమికల్స్ ఉండకపోవడం వలన ఫ్రెష్‌నెస్ ఉంటది, ఎనర్జీ ఉంటది, హెల్తీనెస్ ఉంటుంది. రైట్. అలాగే చాక్లెట్స్ కూడా పిల్లలు బాగా తింటూ ఉంటారు కదా! బయట రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. రైట్. చెడు ఎక్కువగా ఉన్నది కదండీ! మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో మన దగ్గర చాకో ఫ్లాక్సీడ్ బార్స్ ఉన్నాయండి. ఇందులో ఏంటంటే నవధాన్యాలు అంటారు కదా! ఈ నవధాన్యాలతో చేయబడిన చాక్లెట్ అన్నమాట. ఇందులో చాక్లెటీ తక్కువ ఉంటది. ధాన్యాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల పిల్లలకి కావాల్సిన ఫుడ్ బాగా అందుతుంది. ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది. బయట తీసుకునే చాక్లెటీ కెమికల్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళకి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన దాంట్లో చాక్లెట్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ కూడా ఉంటుంది. రైట్ అండి. ఇక చివరిగా వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ సిరియల్.
ఈ బ్రేక్ఫాస్ట్ సిరియల్ చూసుకుంటే కనుక ఇది మొక్కజొన్న దాంతో తయారు చేస్తారు. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా ఇలాంటివన్నీ కూడా కలుస్తూ ఉంటది. ఎవరైనా మేము ఫాస్ట్‌గా బయటికి వెళ్ళిపోవాలి మార్నింగ్ స్కూల్‌కి అయితే పిల్లలు, పెద్దవాళ్ళైతే జాబ్ లేదా బిజినెస్ బయటికెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో సరిగ్గా తినలేరు. టిఫిన్ సరిగ్గా తినలేరు. ఇలాంటి సందర్భాల్లో ఒక బౌల్‌లో మిల్క్‌లో ఒకరు 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ గనుక ఈ బ్రేక్‌ఫాస్ట్ తినేస్తే వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ అందుతుంది. అలా ఫాస్ట్‌గా వాళ్ళకి ఇవ్వొచ్చనమాట. అలా మీకు ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ వాడాల్సిన ప్రొడక్ట్. దీన్ని ఇలా కంటైనర్‌లో వాడడం వలన ఏం జరుగుతుందంటే ఫ్రెష్‌గా ఉంటది. ఆ క్రంచీనెస్ అంటే ఆ కరకరలాడే సౌండ్ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. రైట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం చూసాము టోటల్‌గా మన సప్లిమెంట్స్ యొక్క పవర్ ఎంత బాగున్నాయి, ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే మన డిస్ట్రిబ్యూటర్స్‌లో ఆల్రెడీ వాడుతున్న ఫ్యామిలీస్, ఆల్రెడీ షేర్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మరి చాలా చక్కగా మరి ఈరోజు వెస్టేజ్ అద్భుతంగా వెళ్తుంది అని అంటే మరి ఎంతో పట్టుదలగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మన డిస్ట్రిబ్యూటరు, అలాగే అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని మనకి ఇస్తున్నటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్, అలాగే మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అవర్ మెంటర్స్, లీడర్స్ వీరందరి కలయికతో మనము అద్భుతమైన సమాజాన్ని నిర్మించబోతున్నాము. మరి అటువంటి ప్లాట్‌ఫామ్‌లో ఉన్నందుకు, గ్రో అవుతున్నందుకు చాలా 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 సంతోషం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైమ్. విష్ యూ వెల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. కంగ్రాచులేషన్ మస్తాన్ వలి, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ప్రతిదీ చాలా మంచి నాలెడ్జ్ సంపాదించారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిదీ చాలా చక్కగా నాలెడ్జబుల్ గా చెప్పారు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు. సూపర్ గా చెప్పారు మస్తాన్ వలి. హార్ట్లీ కంగ్రాచులేషన్. ఎస్, మంచి చక్కగా ఇంప్రూవ్ చేసుకున్నారు బాగా. ఓకే, మీరు మరింత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. మరి మీలాంటి లీడర్స్ డూప్లికేట్ చేయాలి. మీ టీంలో అందరూ మన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. సూపర్ సబ్జెక్ట్. ఓకే, ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో మీరందరూ కూడా టీఎం మనకి ప్రొడక్ట్స్ ని ఇచ్చేయండి, హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చేయండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన డిస్ట్రిబ్యూటర్ హెల్త్ సప్లిమెంట్స్ వాడి మంచి ఆరోగ్యంగా ఉండాలి, అది మంచి ఆదాయం పొందాలి, గొప్ప సక్సెస్ కావాలని పొందాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిద్దాం. అయితే చాలా మంది చాటింగ్ లో డౌట్స్ అడుగుతున్నారు. దయచేసి టైం బీయింగ్ కాబట్టి మీ అప్లయన్స్ ఉంటారు, యాక్టివ్ అప్లయన్స్ అడగండి, వాళ్ళంతా మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, విష్ యూ హెల్త్. మస్తాన్ వలి గారు క్లోజ్ చేద్దామా? yes sir. Thank you sir. Thank you so much.